ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వ ఉద్యోగులే చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పనిచేస్తేనే ఆయా ప్రభుత్వాలు చాలా సాఫీగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించగలుగుతాయి. సో ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులే సమస్యలతోని కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజల ఓట్లు ఎంత ఇంపార్టెంటో ఆ ప్రజలకు ఎలాగైతే కొన్ని హామీలు ఇచ్చారో అలాగనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 సంవత్సరాలు అయింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కొంత జాప్యం చేస్తూ ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు కూడా రకరకాల ఆందోళనకు పిలుపునివ్వడము, మళ్ళీ వాటిని విరమించుకోవడం. ఈ క్రమం లోపల ఒకసారి వీళ్ళు అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి టీఎన్జీఓలు కానీ లేకపోతే టీచర్ ఉద్యోగ సంఘాలు కానీ మిగతా అందరూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు అందరూ కలిసి సంయుక్తంగా ఒక పిలుపునిచ్చారు. మేము చలో హైదరాబాద్ చేపడతాము, భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము, మీరు మాకు హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని చెప్పేసి ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వము అప్పుడు కొంత అసహనాన్ని వ్యక్తం చేసింది ఉద్యోగుల పట్ల. నన్ను కోసిన రూపాయి లేదు, ప్రభుత్వానికి ఎక్కడ అప్పు పుట్టడం లేదు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. దాని తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగులు కానీ ఇంకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తర్వాత కొన్ని రోజులకి ముఖ్యమంత్రి గారు వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని, ఆర్థిక శాఖ మంత్రి గారు వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని పిలిపించి మాట్లాడి కొంత సరే తక్షణంగా సాల్వ్ చేయాల్సినటువంటి సమస్యలు ఏంటి, తక్షణ డిమాండ్లు ఏమున్నాయని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఒక 63 డిమాండ్లల్లో ఒక 15 డిమాండ్లు తక్షణం కింద మేము మీకు సాల్వ్ చేస్తాము. దాంట్లో ప్రధానంగా ఈ డిఏల పెంపు కానీ లేకపోతే మిగతా కొన్ని కార్యక్రమాలు వెంటనే మీకు సాల్వ్ చేస్తామని చెప్పారు. ఆ డిఏలు కూడా ఒకటి డిఏ ఇప్పుడు ఇస్తున్నాం ఇమీడియట్గా, ఇంకొకటి 6 months తర్వాత ఇస్తామన్నారు. ఆ 6 months తర్వాత ఇస్తామన్నటువంటి డిఏ ఇప్పటికీ 3 నెలలు అయిపోయింది. ఇంకా 3 నెలల్లో ఇంకొక డిఏ కూడా రావాల్సి ఉంది వాళ్ళకి. అయితే రీసెంట్గా కూడా టీఎన్జీఓ నాయకులు కానీ లేదనుకుంటే ఉద్యోగ సంఘాల నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇచ్చినటువంటి హామీలలో ఏవి కూడా మరి ఆ 15 కూడా పూర్తి స్థాయిలో ఇంకా అమలు చేస్తలేరు, వాటికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న సెప్టెంబర్ 2వ తారీఖు నాడు వీళ్ళు మళ్ళీ ఒక కార్యాచరణకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1 నాడు బ్లాక్ డేగా ప్రకటించిన తర్వాత మేము బస్సు యాత్ర చేస్తాము, అక్టోబర్లో మేము చలో హైదరాబాద్ చేపడతామని చెప్పేసి మళ్ళీ ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునివ్వడంతో ప్రభుత్వం దిగొచ్చి ఆర్థిక శాఖ మంత్రి అలాగే మంత్రి శ్రీధర్ బాబు గారు ఉద్యోగ సంఘాల నాయకులతో పిలిచి మాట్లాడారు. అయితే ఇక్కడ సంఘాల నాయకులు సాటిస్ఫై అవుతా ఉన్నారా మరి లేదా? ప్రభుత్వం పిలిచినప్పుడల్లా నాయకులు పోతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగులలో మాత్రం ఒక రకమైనటువంటి ఆందోళన, అసంతృప్తి ప్రభుత్వం మీద కంటే కూడా ఉద్యోగ సంఘాల నాయకుల మీద కొంత వస్తూ ఉన్నది. ఆ ఉద్యోగ సంఘాల నాయకులు మన స్టూడియోలో ఉన్నారు ఇవాళ. సో మన డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మారం జగదీష్ గారు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, అలాగే టీఎన్జీఓ ప్రెసిడెంట్ వారు, అలాగే ముజీబ్ హుస్సేన్ గారు టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ వారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రతి ఉద్యోగికి ఉన్నటువంటి అనుమానము, డౌట్లని వాళ్ళ క్లారిఫై చేస్తారు మన న్యూస్ లైన్ స్టూడియోలో మన డిబేట్లో. సో ఫస్ట్ మొన్న సెప్టెంబర్ 2 నాడు చెప్పండి సార్, జగదీష్ గారు మీరు చెప్పండి. సెప్టెంబర్ 2 తారీఖు నాడు మీరు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసిరు. అసలు మీరు ఏం డిమాండ్ పెట్టిర్రు, వాళ్ళు ఏమని చెప్పారు, మీరు చేసుకున్నటువంటి నిరసన కార్యక్రమాలు, మీరు బస్సు యాత్ర చేపడతా అన్నారు, తర్వాత మీరు చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు, అవన్నీ కూడా ఉన్న పలంగా వాయిదా వేసుకున్నారు. అంటే మీరు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడారు, దేనికి కాంప్రమైజ్ అయ్యి వచ్చారు? గతంలో మేము కార్యక్రమాలు పెట్టుకొని జేఏసీలో నిర్ణయించి జూన్ 9th రోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినట్టు ఒక సమావేశంలో నేను కోసుకున్న ఒక డబ్బు లేదు, అప్పు ఊడత లేదు, కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తావా, షాదీ ముబారక్ బంద్ చేస్తారా, జేఏసీ నాయకుల చెప్పు అని మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలను చూస్తారని మాట్లాడారు. చెప్పి మరి 3% ఉన్నారు, ప్రజలకు 97% అని చెప్పిన సందర్భంలో కొంచెం బాధ కలిగించింది. మేము ఎంతైతే 3% 2% కాదు 97%లకెళ్ళి వచ్చిన బలుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఉద్యోగులం అందరం. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉద్యోగం చేయరు, బిజినెస్లే చేసుకుంటారు తప్ప చిన్న ఉద్యోగం. అది బాధ ఇచ్చినప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారే ఒక స్టెప్ డౌన్ అయ్యి, వాస్తవానికి నేను చెప్పింది కరెక్ట్ కాదుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ బాధలు ఉన్నాయి మరి అని చెప్పినప్పుడు మేము అడిగినప్పుడు మీరు మంత్రుల కమిటీ వేసారు, ఆ మంత్రుల కమిటీకి టైం దొరుకుతలేనట్టున్నది, మరి వాళ్ళు ఏది చర్చించలేదు వరకు
అంటే మేము ఆఫీసర్స్ కమిటీ వేస్తాం, మీకు ఆఫీసర్లు అందరు దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా దీని సమస్యల మీద అవగాహన ఉంటుందని చెప్పి మంత్రుల కమిటీ అంటే కొంత వాళ్ళు బిజీ ఉంటారు వాళ్ళు busy ఉంటారని. అలాగే నవీన్ మిట్టల్ గారి అధ్యక్షతన లోకేష్ కుమార్ గారు, కృష్ణ భాస్కర్ గారు ముగ్గురు కలిసి మా జేఏసీ నాయకులందరూ పిలిచి మాట్లాడారు. ఓకే, మాట్లాడి ఒక రిపోర్టు మంత్రుల కమిటీకి ఇచ్చారు. ఇచ్చిన మనం పిలిచి మాట్లాడిన తర్వాత అప్పుడు ఒక డిఏ ఇస్తున్నారు, 6 నెలలకు ఒక డిఏ ఇస్తున్నారు, ఈహెచ్ఎస్ అమలు చేస్తా అని చెప్పారు. అలాగే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు, అలాగే ఒకటి డైరెక్టరేట్ నర్సింగ్ డైరెక్టరేట్ ఇస్తా అని చెప్పారు. మా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు గ్రామ పంచాయతీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 చేస్తామని, అలాగే పెండింగ్ బిల్స్ అంటే ఉద్యోగులై రిటైర్డ్ ఉద్యోగులు పెండింగ్ బిల్స్ కలిసి 700 కోట్ల నుంచి 750 కోట్లు కొడతామని చెప్పారు. ఓకే, చెప్పినాక కొన్ని సమస్య అయితే 15 డిమాండ్లు ఒప్పుకున్నారు కదా, మేము ఆల్రెడీ విరమించాం. అప్పుడు దాని ప్రాసెస్సే అది విరమించిన తర్వాత ఈ 15 డిమాండ్లలో ఒక డిఏ ఇచ్చారు 6 నెలలకు. అసలు మేము అప్పుడే ఆర్డర్ ఇచ్చేసి 6 నెలల తర్వాత ఇంప్లిమెంట్ చేయమన్నాం. యాక్చువల్గా ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి, ఇంప్లిమెంట్ అప్పుడు చేయమన్నాం. కాకపోతే వాళ్ళు రాసి 6 నెలల తర్వాత డిఏ ఇస్తానని కొంచెం అసహనం అనిపించింది. మరి ఇవన్నిటి గురించి హెల్త్ కార్డ్ అయితే మెయిన్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ కార్డ్ ఇప్పుడు ఆ హెల్త్ కార్డు ఊసేలేదు. గత ప్రభుత్వంలో జీవో నంబర్ 186 జీవో తీసుకొచ్చి మరి ఇవన్నీ ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంలో దాని గైడ్లైన్స్ ఏవి ఒక్కరోజు కూడా మనం మాట్లాడలేదు. మరి ఇలా 700 కోట్లు కొడతా అన్నప్పుడు 200 కోట్లు కొట్టిర్రు అని మాకు ఆగ్రహం అనిపించి చాలామంది ఉద్యోగులు, మాకని కాదు ఇలా కింది స్థాయి ఉద్యోగులు అందరూ మాకు ఫోన్ చేసి, అన్న నాకు ఇబ్బంది ఉంది, మా నాన్న చనిపోయిన అన్న పెన్షన్ రాక, ఇలా మాకు ఆరోగ్యం మంచి లేదు, నేను ఆపరేషన్ చేసుకోవాలి, నాకు ఇల్లు కట్టుకోవాలి, ఇలా నాకు పెళ్ళి నా బిడ్డకు కట్నంగా ఇస్తాను ఇచ్చి చాలా ఇబ్బందికరంగా దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్ ఉంటే మాకు కలత చెందింది. వాస్తవానికి ఇబ్బంది చాలా అనిపించింది. ఏంది మేము ఆల్రెడీ కార్యాచరణ తీసుకొచ్చినాక మాట్లాడి కూడా ఇవి అన్ని 15 డిమాండ్లన్నా కవిసాలు ఇవ్వాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఒక జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆగస్టు 15 లోపట మీరు ఏవైతే ఒప్పుకున్నారో మీరు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే క్యాబినెట్లో అప్పుడు ఒప్పుకునే 15 ఆ వాటిని మాకు తక్షణమే ఇవ్వండి, మా హెల్త్ కార్డు ముఖ్యంగా మొట్టమొదలుగా ఇవ్వమని చెప్పి మేము చెప్పినప్పుడు, అలాగే సిఎస్ గారికి ఒక లెటర్ ద్వారా చెప్పినాం. మీరు ఒప్పుకున్నవి మాకు ఇవ్వలేదు కాబట్టి మేము ఎందుకు చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకోకూడదు, మేము సెప్టెంబర్ 8 నుంచి వెళ్ళి బస్సు యాత్ర చేసుకుంటూ సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్టోబర్ 12 నాడు చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 1,00,000 మంది ఉద్యోగులతో చేస్తామని మేము చెప్పాం. చెప్పినాక దాని క్రమమే ఇది. మా ఉద్యోగులు ఏమనుకుంటారు, మేము ఎవరైనా ప్రభుత్వానికి నమ్ముతాం కదా ఇస్తా అంటే, అదే 15 ఇలా మొన్న పిలిచారు. పిలిచిన తర్వాత ఆ 3 నెలల్లో ఒకసారి 750 కోట్లు కొట్టారు, ఒకసారి 700 కోట్లు కొట్టారు, తర్వాత ఒక 400 కోట్లు కొట్టారు. దాదాపు 19 కోట్ల దాకా 1900 కోట్ల దాకా మాకు కొట్టిండ్రు పెండింగ్ బిల్స్. ఇంకా చాలా డిమాండ్ ఇంకా ఉన్నాయి. కనీసం అవి ఇస్తలేదని చెప్పేసి సంతోషమైనా 700 అయితే ఇస్తే 700 తర్వాత కొంచెం పెంచుకోవాలి, కొన్ని రోజులు అయితే అవి సాల్వ్ అవుతాయి అని మేము ఒప్పుకున్నాం. ఇలా హెల్త్ కార్డు ఒప్పుకున్నాం. మా ఉద్యోగులకు ఏమనిపిస్తుంది, 50 డిమాండ్లు ఎందుకు నెరవేర్చలేదు, ఇలా 5 డిఏలు ఉన్నాయి కదా, ఒకటే ఈ డిఏ మరి ముఖ్యమంత్రి గారే కోసుకున్న ఇది అన్న సందర్భంలో మేము 1900 కోట్ల నుంచి వెళ్ళి 2 డిఏలు ఇప్పించుకున్నాం. ఇలా హెల్త్ కార్డు సాధించుకుంటున్నాం. ఇదే ఈ సాఫ్ట్ కార్నరే ఉద్యోగులకు అనుమానాలు దావుతుంది. ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని మెడలు వంచి మీరు ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేసి ఖచ్చితంగా మా ఉద్యోగులకు ఇవి చేస్తారా చెయ్యరా అని చెప్పేసి డిమాండ్ చేయాల్సినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం పట్ల ఎక్కడో కొంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు అనేది ఉద్యోగుల్లో వస్తున్నటువంటి అసంతృప్తి. ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ ఎక్కడ ఉంది? ముఖ్యమంత్రి గారు గంత సీరియస్ గా చెప్పిండ్రు. ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్పిన సందర్భాలే లేవు. ఒక ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గా మేము చెప్పినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడలే. మరి ఇలా ముఖ్యమంత్రి మాట్లాడిన మా సీరియస్నెస్ తెస్తలేదా? ఈ కోసుకున్న ఒక్క డబ్బు కూడా ఇవ్వన్న ముఖ్యమంత్రి గారు మా ఉద్యోగులు న్యాయమైనవి కానీ చెప్పి 1900 కోట్లు బకాయిలు విడుదల చేస్తే అది సాఫ్ట్ కార్నర్ కాదా? ఒక 2 డిఏలు ఇచ్చింది కదా, అంతకుముందు ఒక డిఏ ఇచ్చిన, ఒక డిఏ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామంటే ఒక డిఏ ఇచ్చిన 6 నెలలకు ఇస్తానని 3 నెలలు అయిపోయింది, 3 నెలల తర్వాత ఇస్తారు. ఇవాళ మా జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశాలు లేవు.
ఉద్యోగ సంఘాలకు రికగ్నైజ్ లేవు, గత ప్రభుత్వం రికగ్నేషన్ కూడా లేదు, చాలా మంది తెలియదు ఇది. అసలు మనం పిలిచి మాట్లాడమే తప్పు. ఎందుకంటే జాయింట్స్ ఆఫ్ కమిషన్ సమావేశం ఉంటే రికగ్నైజ్ ఉంటే మాకు ఓడి వస్తుంది. గత ప్రభుత్వంలో ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోయింది. ఇలా జాయింట్స్ ఆఫ్ కమిషన్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు, హెల్త్ కార్డు ఇస్తారు. హెల్త్ కార్డు ఎంత ఇబ్బంది చేస్తా, ఇవన్నిటికన్నా అలాగే ఇంట్లో ఆరోగ్యం ఇలా చెడిపోతే తెలుస్తుంది ఆ ప్రాబ్లం. కొంత 20 లక్షలు 30 లక్షలు ఇలా హాస్పిటల్ ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబం వీధిన పడ్డది. ఇలా హెల్త్ కార్డు ఇస్తా అని చెప్పారు కదా, ఇలా 8వ రోజు సిఎస్ గారు మీటింగ్ పెడతారు, హెల్త్ కార్డు ఇస్తా అన్నారు కానీ ఇస్తాడా అన్న, రేపు పొద్దున ఇంప్లిమెంట్ అవుతుందా అని చెప్తే ఎట్లా ఉంటుంది? ఇలా ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం కూడా అంచెలంచెలే అయింది, కానీ ఆయన దగ్గర పైసలే లేవు. మాకు తెలుసు కదా గవర్నమెంట్ ఎన్ని పైసలు ఉన్నాయి. ఏదో భయమో భక్తితో ప్రేమతోనో ఇలా 1900 కోట్లు అయితే తీసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ అది పెంచుతా అన్నారు కదా. ఒక సాఫ్ట్ కన్నా ఉండదు. ఇలా వర్షాలు వస్తున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఎలక్షన్స్ జూన్ 12 మా అక్టోబర్ 12 ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ మీరు ఎలక్షన్స్ మాకు ఉంటాయి కదా, అంత ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా. మరి పట్టు పోతే గతంలో కూడా మేము అడగలేదు కదా, అంత గట్టిగా అడిగిన సంబంధాలు మీకు చెప్తున్నాం. సెప్టెంబర్ 1 రోజు సిపిఎస్ ఆ రోజు 2004లో ఆమోదమైన రోజు చీకటి దినంగా పాటించాం. పాటిస్తే అసెంబ్లీ ఉన్నదని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వలేదు. వాస్తవానికి తెలుగు లలిత కళా తరుణంలో పెట్టాం, అసెంబ్లీ ఆవరణంలో ఇవ్వాలన్నారు. అక్కడికి పోతే ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఇవ్వని చెప్పినాం. అక్కడ కూడా ఇవ్వాలి, అసెంబ్లీ నడిచేటప్పుడు గ్యాదరింగ్ అవ్వద్దని చెప్పారు. అరే ఇదేమున్నది? మేము కూడా ప్రభుత్వంలో భాగమే, ప్రభుత్వ ఉద్యోగులం, మాకు రెస్పాన్సిబిలిటీ లేదా? మా ముఖ్యమంత్రి కాదా, మా ఇలా ఎమ్మెల్యేలు కాదా, మంత్రులు కదా అని చెప్పినప్పుడు డీసీపీ గారు అన్నప్పుడు నేను డిప్యూటీ సీఎం గారికి ఒక మెసేజ్ పెట్టినా. ఇలా మా నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆ రోజు సిపిఎస్ను తీసుకొచ్చింది, పిఎఫ్ఆర్డీబీ యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ చేసి పిఎఫ్ఆర్డీబీలు తీసుకొచ్చి పాత పెన్షన్ విధానం తీసుకొచ్చి కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చారు. నిరసనగా చెప్పే అధికారం లేని నా పక్షంలో ఇది ప్రజాస్వామ్యం ఉన్నట్ట అని అడిగితే డిప్యూటీ సీఎం గారు చెప్పి సీఎం గారితో మాట్లాడి మాకు పర్మిషన్ ఇప్పించాడు. ఎస్ మీరు నిరసన తెలియజేయండి, నిరసన ఎట్లా ఉండాలి, నిరసన లెక్కనే ఉండాలి అంటే 100% మేము సీసీఆర్ రోడ్లు లోబడే ఉంటాం ఉద్యోగం. మరి వాళ్ళు మాట్లాడదు కదా, మనం అంత బెదిరించినా కానీ అది మాట్లాడదాం. దానికంటే ముందు మీరు మొన్న వెళ్ళి బట్టి గారి దగ్గర ఏం మాట్లాడారు? మీరు హుస్సేన్ గారు మీరు చెప్పండి. అంటే మీ మీద ప్రధానంగా వస్తున్నటువంటి ఎలిగేషన్ అదే, మీరు పోతున్నారు మంచిగా మీడియా కనపడతట్టు పోతున్నారు, మీడియాకి ఇంటిమేట్ చేస్తున్నారు, బయటకు వస్తున్నారు, మళ్ళీ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇది మాత్రం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులు మీ మీద పెట్టారు కాబట్టి మీరు పోయి మాటలు చెప్తే విని వస్తున్నారా, లేకపోతే మీరు ఏమన్నా మూటలు తీసుకొని వస్తున్నారా అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి అనుమానం. మీరు మూటలు తీసుకొని వస్తున్నారా, మాటలు నమ్మి వస్తున్నారా? నేను ఇంతకుముందు కూడా మీ ఛానల్ ద్వారా వేరే ఛానల్ ద్వారా కూడా పెట్టినా, ఒకవేళ నేను కానీ నా రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఏదైనా రూపాయి ముట్టితే అది శవాల మీద పైసలు ఎత్తుకున్న వాళ్ళం అవుతామని చెప్పిన. మేము తెలంగాణ నిక్కచ్చ ఉద్యమకారులం, తెలంగాణ ఉద్యమాలు పాల్గొని ఉద్యోగ సంఘాల కోసం ఉద్యోగుల హక్కుల కోసం పోరాడి రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల ఆమోదంతో ఆ సీట్ మీద కూర్చున్న రోజు అమరవీరుల స్తూపం పోయి దండేసి దండం పెట్టి చంపలేసుకొని వచ్చినాం. ఉన్నంత కాలం నిష్ఠగా పనిచేస్తామని. గత 10 సంవత్సరాలు ఏమైంది? ఎప్పుడన్నా గల్లం ఎత్తినరా ఎవడన్నా? ఆ రోజు కూడా నేనే మాట్లాడినా, సరూనగర్ స్టేడియంలో మాట్లాడిన, గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో ఉన్న బ్రోకర్ గాళ్ళని బయట పంపండి, ప్రగతి భవన్లో ఉద్యమకారులను నిలిపించండి, ఉద్యమకారులను గౌరవించండి, మాట్లాడిన రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఫలితం అందుతుంది, ఉద్యోగ న్యాయం అవుతుంది అని చెప్పిన. నా మీద రేట్లు చేయించిండ్రు. ఏమైంది? ప్రభుత్వం ఇంటికి పోయింది. ఈ ప్రభుత్వంలో కూడా ఒకవేళ జగదీష్ అన్న వ్యక్తి కానీ ముజీబ్ అన్న వ్యక్తి కానీ మంది కోసం నేను మాట్లాడా, ఏదైనా లాలూచి పడి ₹1 తీసుకున్నాడు అని చెప్పండి, హ్యాబిట్స్ చౌరస్తాలో ఉరి తీయాలి. బరాబర్ మాట్లాడతా. ముఖ్యమంత్రి గారు అన్నాడు ₹1 లేదు, నెల అయితే 5,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నా, నేను ఏడికెళ్ళి తెచ్చియాలని 3 గంటల సమయం ఇచ్చిండే ముఖ్యమంత్రి. ఆ టైం ఇయ్యాలి. మొత్తం జేసీ నాయకులు ఉన్నారు ఆడ. ఇంకోటి మొన్న ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించిన మాట కూడా నేనైతే లేను, వ్యక్తిగత కార్యకలాపాలను బయట ఉన్నా, అయినప్పటికీ కూడా ఆడ ఇక్కడే ఒక ప్రశ్న వస్తుందండి హుస్సేన్ గారు. ఏంటంటే చెప్పండి, ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు, కొంతమంది చేస్తూ ఉంటారు. గతంలో కేసీఆర్ కు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు, మీ డిమాండ్ల గురించి రకరకాల మీడియా ప్లాట్ఫామ్లలో లేకపోతే ప్రజావేదికల మీద ఇట్లా మస్తుగా మాట్లాడేటోళ్ళు. ఇప్పుడేమో పోతున్నారు, మంత్రి గారి దగ్గర పోతున్నారు, కూర్చుంటున్నారు,
మాట్లాడుతున్నారు, సైలెంట్గా వచ్చేస్తున్నారు, ఏదో మళ్ళీ బస్సు యాత్ర అంటున్నారు, ఇది అంటున్నారు, మళ్ళీ మ్యూట్ అయిపోతున్నారు అనేది మేము చూస్తున్నటువంటి ప్రధానంగా సార్ ఒకటే, మనము కేసీఆర్ మీద కొట్లాడినట్టు రేవంత్ రెడ్డి మీద కొట్లాడతలేరు అనేది వాళ్ళ అనుమానం. కొట్లాడలేదు ఇప్పుడు కేసీఆర్ మీద ఎవడు కొట్లాడలే, ఎందుకు కొట్లాడు ఇంకో విషయం కూడా మీకు మరి మా ఉద్యోగులకు కూడా తెలవాలి. ఎన్నడైతే తెలంగాణ రాష్ట్రం June 1st వచ్చిందో 2014లో వచ్చిన జూలై 15 జూలై 20 లోపలనే మాకు రికగ్నేషన్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉద్యోగ సంఘాలు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి గుర్తింపు ఇచ్చిందో ఆ గుర్తింపు ఆర్డినెన్స్ పాస్ చేసి తీసేసి మాకు ఖబరే లేదు. దాన్ని 9.5 సంవత్సరాలు అయిన తర్వాత ఒక మిత్రుడు ఒక చిన్న అది ఇస్తే అది చూసుకున్న తర్వాత తెలిసింది. అంటే మేము ఎవరినైతే నమ్మి ఈ ఉద్యమాలు చేస్తామో, సరే మనం ప్రజల కోసం పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఉద్యమాలు చేసి రాష్ట్రం తెచ్చుకున్నాం, కానీ నమ్మినోని ఏమో అంటారు మొడ్డు సామెత ఉంది, నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఆ పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వంలో కూడా 100% ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండు, వారి మాటను గౌరవించి ఆయన ఏది కేబినెట్ సబ్ కమిటీ వేసిండు. కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు మేము తేల్స్తామని చెప్పిండు. వాస్తవానికి 6 నెలల వరకు పట్టించుకుంటే ఒట్టు ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు కుల్ల అడగండి, నేను అన్ని చెప్పేస్తా, నాకు ఏం ఎవరితో లాలించలేదు. నాకు ఒకటే విషయం, 6 నెలలు వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను రూపాయి ఇవ్వనప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేసినాక, ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినాక ఆఫీసర్స్ కమిటీ చేస్తే నవీన్ మిట్టల్ గారు అద్భుతంగా పనిచేసి ఇగో ఆఫ్ ద రికార్డ్ చెప్పిండు, మీవి 14-15 సమస్యలు పరిష్కారానికి వచ్చినాయి అబ్బా అన్నాడు. మేము ఇద్దరమే పోయినాం ఆ రోజు, ఇట్లా చెప్తున్నాం. తర్వాత శ్రీనివాసరావు గారు 15 సమస్యలు ఏంటి చెప్తా అది గిట్ట చెప్పిండు ఆయన. చెప్పిన తర్వాత ఇక మేము నమ్మినాం, ఇక ఈ వారంకి వస్తుంది ఆ వారం. అది అయినాక కూడా 2 నెలల వరకు కూడా మేము మంత్రుల దగ్గర పోతే ఒక మంత్రి అయితే గుర్తుపడతారు మమ్మల్ని. ఒక ఆయన ఏమో నేను జర బిజీ ఉన్నాను, షూట్ ఏమంటారు సూట్ వేసుకున్నాను, లోపల పిలిపించారు, రాష్ట్ర చేసి ఇచ్చారు, బయట కూర్చున్నాడు. 2.5 hours కూర్చున్నాం, ఏమంటగా మాట మాట్లాడుకుందాం. ఇక సవాలైతే సవాలే, రానియలే లోపల. రానియకుంటే నేనే చెప్పిన అన్న ఇక నథింగ్ డూయింగ్, బరాబర్ బస్ యాత్ర పెట్టవలసిందే, ఉద్యమ కార్యాచరణ ఇవ్వవలసిందే అంటే జేఏసీ సంఘాలను పిలిపించుకొని ఉద్యమ కార్యాచరణ ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం అంటే ఒప్పుకున్నవి కూడా బయట పెట్టలేదని. దాని తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇచ్చినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అంతా జేఏసీ పోయి ఈ 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఒప్పుకున్నారు, అయినప్పటికీ మమ్మల్ని గౌరవించలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేడు. ఇక చూసుకుందాం సార్, జంగ్ సైరన్ చేస్తున్నాం. ఇగో 15 ఆగస్టు వరకు తేల్చాలి సమస్యలను వచ్చినాం. 15 ఆగస్టు వరకు కూడా తేల్చాలి. తేల్చకపోగా మళ్ళీ సాఫ్ట్ కార్నర్ తోని, వాస్తవం సాఫ్ట్ కార్నర్ తోనే 2 రోజులు టైం ఇచ్చినాం. మానవతా దృక్పథం ఇచ్చి ఇదే చేసి ప్రభుత్వం మీద మీకు బాగుంది, ఎక్కువ ఉంది ఆ సాఫ్ట్ కార్నర్, ఎక్కువ తిట్టారు. అదేం లేదు, ఎక్కువ తక్కువ ఏం లేదు, మాకు ఉద్యోగులకు పని కావాలి. మేము ఏమంటున్నాం, మేము మానవతా దృక్పథం ఇచ్చినాం, బరాబర్ ఇచ్చినాం. ఇచ్చినాక మళ్ళీ ఇదే రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు మీటింగ్ TNGO భవన్లో మీటింగ్ పెడితే మొత్తం 206 సంఘాలకు 196 సంఘాలు వచ్చి సంతకాలు పెట్టి ఆ రోజు ఉద్యమ కార్యాచరణ తీర్మానం చేస్తాం. ఆ రోజు మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి మీ ద్వారా, మరి ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా, నేను ముఖస్థుతికి మాట్లాడతలేదు, 40,000-50,000 మంది చూస్తున్నారు మీరు మాట్లాడుతుంటే. భరత్ భాయ్ జీటీవీ కూడా ఆయన గిట్ట 28,000 మంది చూసిండ్రు. ఆయన గిట్ట చాలా ప్రశ్నలు అడిగి బరాబర్ చెప్తానే ఉన్నా నేను. అయితే నాకు గిట్ట బెదిరింపులు గిట్ట వచ్చినాయి. నేనన్నా మీతో చాతనేం చేసుకుని పోయింది, నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు, మా బతుకుతే 15-20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు భగవంతుని అనుగ్రహం ఉంటుంది, లేకుంటే చిట్టులు వేస్తుంది. చరిత్రకారులుగానే బతుకుతాం. మేము చచ్చిపోయినప్పుడు తెలంగాణ ఎన్జిఓల జెండా మా భౌతిక గాయం పైన ఉండాలి, మా ఆలోచన. మేము ఆ మాట చెప్పినాం. చెప్పిన తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిపించి మీరు ఇచ్చిన ఫలానా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన నోటీస్ ఇది, ఇగో ఇందులో ఇవి ఒప్పుకుంటున్నామని రాతపూర్వకంగా 14 ఇచ్చిందన్న, మాకు 14 సమస్యల పరిష్కారం చేస్తున్నామని సైన్ పెట్టి అది ఇచ్చిండు. అది నమ్మిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది, క్యాన్సిల్ చేయలే. అయితే దాంట్లో కూడా మీరు అన్నట్లు మెడికల్ హెల్త్ కార్డు కోసం గత ప్రభుత్వాలు, సరే పోయి ప్రభుత్వాలకు ఒక విధానం ఉంటుంది, 100 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారట, హాస్పిటల్లో ఎవడో ఒప్పుకోలే, మీరు చెప్తలేరు బయట బేజత్ అవుతామని. ఈ అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్, ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్కి అడ్డగోలుగా పైసలు బాగున్నాయి, ప్రభుత్వాలు ఇస్తలేరు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అంటే మేము వైద్యం చేయమని చెప్తున్నారు, అది వాస్తవం. మేము గిట్ట కాంట్రిబ్యూషన్ ఇస్తామని ఒప్పుకున్నాం. 500-1000 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 400 కోట్లు మావైతే, 400 కోట్లు మీవి ఇవ్వండి అని చెప్తే, ఇక ఒక మంత్రి గారు అయితే మాకన్నా ఎక్కువ తెలుసు, అదే మాకు తెలియదు, మీరు చదువుకోరాకుండా నిలగొట్టిండు మాకు అందులోకెళ్ళి. ఇక కోపం వచ్చి ఇవన్నీ తీసిన తర్వాత ఇక వద్దు, ఇక బాగుండదు కానీ ఇక నేను బరాబర్ చెప్తా, ఆ టైంలో వస్తే చెప్తా. అయితే అట్లా కాదని చెప్పి ఇప్పుడు ఒప్పుకొని రేపు సోమవారం రోజు చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతన హెల్త్ కార్డు మీద మీటింగ్ పెట్టిండ్రు. అన్నట్లు పంచాయత్ సెక్రటరీస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లేకుండా అవి చేసిండ్రు. ప్లస్ ఈ మన మిగతా ఎన్ని అంశాలు ఉన్నాయో అన్నిటి మీద ఒకసారి మనం క్లియర్ గా మాట్లాడదాం సార్. ఈ 15 హామీలు నెరవేర్చారు అన్నారు కదా,
ఏంటి ఆ 15 హామీలు 1 by 1 చెప్పండి ఒకసారి. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ నేను క్లియర్గా చెప్పిన ఉమ్, గత ఉద్యమ కార్యాచరణ చేపట్టిన తర్వాత 15 డిమాండ్లు ఒప్పుకున్నారు. ఉమ్, ఆ డిమాండ్ నెరవేర్చకపోతే మళ్ళీ కార్యక్రమం చేసినాం. అది వాయిదా వేసి ఆ వాయిదాని మళ్ళీ కంటిన్యూ చేసినాం. ఉమ్, మేము పోతుర్రు మాట్లాడుతుర్రు టీవీ ఛానల్ మాట్లాడుతుర్రు అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా మంది అంటే నా ప్రశ్న కాదు, మీ ఉద్యోగుల ప్రశ్ననే. అంటారు అది మిమ్మల్ని ఎవరైతే ఎన్నుకున్నారో, మిమ్మల్ని ఎవరైతే చేస్తారో ఆ ఉద్యోగుల ప్రశ్నలే చాలా మంది అడుగుతాను. అంటారు. ఇప్పుడు పెట్టకపోతే ఇప్పుడు ఒకటంటే 2 కావాలంటే 2 ఇప్పుడు మీరు అన్నారు కదా 40,000 మంది చూసారు, 50,000 మంది చూసారు. ఆ కింద మీరు ఒకసారి చూడండి. బరాబర్ నేను చూస్తున్నా. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు నేను ఉంటారు. ఏమంటున్నా, సో ప్రశ్నించే వాళ్ళకి కూడా తీసుకోవాలి మీరు. తప్పనిసరి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు అన్నట్టు గతంలో అన్నారు, ఒక టీవీ ఛానల్ మిత్రుడు అన్నాడు, గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు, ఇప్పుడేమో ధర్నా అంటుర్రు, సమరం అంటుర్రు అదే అని చెప్తే, గతంలో మాట్లాడకపోతే ఇప్పుడు మీరేమో అంటారు కానీ ఎవరు గతంలో మాట్లాడలేదు. అప్పుడు 3 DAలు బాకీ ఉన్నాయో 3,000 కోట్లు బాకీ ఉన్నా ఆ ప్రభుత్వంలో కూడా మీ గతంలో 2 DAలు బాకీ ఉంటేనే సమ్మెకు పోయేటోళ్ళం. అప్పుడు 18వ డేట్ నాడు జీతాలు వచ్చేది. ఇటు జీతాలు ఇస్తూ జీతం ఇవ్వడమే గ్రేట్ అని చెప్పుకునే రోజులు వచ్చేసినాయి. వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టో పెట్టి మేము ఫస్ట్ రోజే జీతం ఇస్తాం. ఫస్ట్ రోజు జీతం ఇచ్చుడు మ్యాండేటరీ. జాబే 30 రోజులు పనిచేసినాక జీతం ఇస్తారు. ఓకే, ఆ కార్యక్రమం వాయిదా వేసిన తర్వాత ఇవి 15 డిమాండ్ అయితే ఎందుకు ఒప్పుకోలేదని దాన్ని స్టార్ట్ చేసి ఎక్కడ ఆగినాం. ఇవాళ మేము చెప్తున్నాం కదా, దాదాపు 19,000 నుంచి 2,000 కోట్లు ఇలా పెండింగ్ బకాయిలు తీసుకున్నాం. 2 DAలు తీసుకున్నాం. కావాలంటే 5 DAలు ఉన్నాయి, 5 రావాలంటది. PRS కమిటీ తెప్పించుకున్న 2 సంవత్సరాలు అంటది. అక్కడ డబ్బులు లేవు కదా. ఇప్పుడు డిలే దాని డబ్బులు అయినా సయాన సీఎం గారి అన్నప్పుడు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 2 DAలు ఇచ్చేసి దాదాపు 19,000 నుంచి 2,000 కోట్లు తీసుకున్నప్పుడు మరి దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. అప్రిషియేట్ చేయాలా వద్దా? సాఫ్ట్ కార్న్ అంటే తెగరాక ఇప్పుడు ప్రభుత్వాన్ని రికార్డును పెడితే కరెక్టు. మరి అంతకుముందు దండ చేశామా? ఇలా హెల్త్ కార్డు చాలా పెద్ద గొప్పది కదా. హెల్త్ కార్డు అంటే చాలా ఇంపార్టెంట్ వాస్తవం. సరే, అంతకుముందు ప్రభుత్వం వదిలేయండి. మీకు వాళ్ళకి ఎక్కడో చెడింది, మీరు కొంత గట్టిగానే పనిచేసిర్రు. ప్రభుత్వాన్ని దించే దాంట్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర 100% ఉంది. దాంట్లో ఎవరు వాస్తవం, ఇది నాకు తెలుసు కదా. మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. వాస్తవానికి ఉద్యమ నాయకుడు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, కలిసి పనిచేసాం, నో డౌట్. మా సమస్య వచ్చినప్పుడు కూడా గట్టిగానే విన్నావు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నాయకులను ఎంతవరకు అయితే మీరు కంట్రోల్ చేస్తారో కింద ఉన్న మా ఉద్యోగులు అందరూ ఉల్టాడతారు. నాయకులు గట్టిగా ఉద్యోగులు సపోర్ట్ ఉంటారు, ఆ ప్రభుత్వానికి సపోర్ట్ ఉంటారు. ఇలా అప్పుడు నాయకులను కంట్రోల్ చేశారు కాబట్టి ఇలా ఉద్యోగులు వెళ్ళిపోయారు. ఇలా మేము కంట్రోల్ లేము. గట్టిగా మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడే శత్రువు చూడండి. లేక అప్పుడు ఏమైనా మాట్లాడరా? ధర్నా కూడా పెట్టలేదు. ఇప్పుడు ధర్నా పెడుతున్నాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అంటే ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఎంత పవర్ ఉంటుంది అంటే ఉద్యోగ సంఘ నాయకులు గల్లం ఎత్తాలన్నా పిడికిలు బిగించాలన్నా అది లేకుంటే జీరో, అంటే గుర్తింపు ఉండదుగా మీకు. మెహర్బానీ మీద నడుస్తుంది. అట్లాంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ని 9.5 సంవత్సరాల క్రితం కట్ చేసేసి మా గుర్తింపుని రద్దు చేసి మెహర్బానీ మీద పెట్టి మాకు తెలియదు అది. ఇప్పుడు ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రేపు ఉంది. రేపు మండే రోజు దాని డేట్ వస్తుంది. మనం చెప్పుకునేది ఏంటంటే ఇప్పుడు మాది మేము చెప్పుకోకూడదు. అసలు ఉద్యోగాల రికగ్నేషనే రద్దు చేశారు. అది మెయిన్. నన్ను పిలిచి మాట్లాడాలంటే నాకు రికగ్నేషన్ ఉండాలి. పెండింగ్ రికగ్నేషన్ ఇచ్చింది, ఇలా ఇచ్చేసారు, ఇలా జీవో ఇచ్చేసారు. అది గొప్ప చెప్పుకోవద్దా? మీరు అది చెప్తలేవు. 700 బిల్లు మొత్తం డబ్బులే కొట్టలేవు, పైసలు లేవు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మాకు 700 కోట్లు అయితే అది అవన్నీ చేస్తామనే కదా హామీలు ఇచ్చారు వీళ్ళు. హామీలు ఇచ్చారు కాబట్టి మీరు అడుగుతా ఉన్నారు. గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు ఎలక్షన్ హామీ ఇస్తూనే ఉంటారు. ఇలా CPS అందరికి హామీ, కేంద్రానికి రాష్ట్రానికి. మరి ఎవరు అద్దన్నారు చేయంగా? మా CPS ఉద్యోగులను ఇలా సెప్టెంబర్ 1 మీరు కొంచెం ముళ్ళుగట్ట పెట్టి కూర్చున్నట్టే ఉండాలి ప్రభుత్వాన్ని. కానీ మీరు కొంత చేస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు అన్నట్టు కొంత వాళ్ళు ఇంకా జాప్యం చేస్తారు. గట్టిగా అంటేనే ఇవాళ దాదాపు 2,000 కోట్లు మా ఉద్యోగుల అకౌంట్లో పడ్డాయి. ఇవాళ ఆ ముళ్ళికట్ట పెట్టి ప్రభుత్వాన్ని అంటేనే 2 DAలు ఇచ్చారు, గవర్నమెంట్ రిటైర్డ్ ఇచ్చారు. ఇవాళ నా నర్సింగ్ డైరెక్టరేట్ ఇచ్చారు. అలాగే గ్రామ పంచాయతీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇచ్చిండ్రు. పెండింగ్ బకాయిలు మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కొందరికి ఇంకా క్లియర్ చేసారు. ఇలా పంచాయత్ సెక్రటరీ క్లియర్ చేసారు, ఇంకా రియల్ చేసేట్టు ఉన్నాయి. సస్పెండ్ చేసిన కూడా కొందరు చేసారు, చేయమని గట్టిగా చెప్పినాం. అన్నీ ఉంటాయి సమస్యలు, ఒకటేసారి ఇలా సమస్య పరిష్కారం కాదు.
మనం తెలంగాణ ఉద్యమంలో అంచెలంచెలా చేసిన ఒకటేసారి వచ్చింది 69లో ఉద్యమం చేసి వచ్చిందా నిర్బంధం చేసారు మేము కూడా కొన్ని ఒప్పుకున్నాం కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఇబ్బందికరంగా ఉన్నది మమ్మల్ని ప్రాధాన్యపడ్డారు ఇలా పరిస్థితి బాగాలేదు కొంచెం ఓపిక పడ్డారు చాలా పాటిస్తున్నాం ఇవ్వవలసిందే ఇప్పుడు వాయిదా ఇష్టం తప్ప దాన్ని మొత్తం కోస్ట్ వాయిదా అంటే ఏంటి కొన్ని రోజులు వాయిదా ఇస్తాం ఇవి వచ్చేదాకా 2 ఏళ్ళు అయిపోయింది సార్ ఇప్పటికి ఇంకా మీరు ఇంకొక 2 ఏళ్ళు వాయిదా వేసుకుంటూ పోతే తర్వాత వచ్చే గవర్నమెంట్లు మళ్ళీ ఇంకా ఇది ఉద్యోగులకు ఎప్పుడు నిరంతరం పోరాటం చేసుకుంటున్నాయి కాదు కదా వాళ్ళు ఒక నమ్మించి మోసం చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నారు మిమ్మల్ని. ఇప్పుడు ప్రజలల్లో ఉద్యోగులు అంటే లంచగొండలని క్రియేషన్ చేస్తారు బాగా జీతాలు ఉన్నాయని క్రియేట్ చేస్తారు అదే ఇవాళ మేము సమ్మెకోతే ఇలా ప్రజలకు కష్టం ఉన్నప్పుడు సమ్మెకోతుర్రు లేకపోతే ఇలా ధర్నా చేస్తారు ఇలా తుఫాన్ వచ్చింది కొట్టుకపోతుంది మేము కూడా ప్రజల్లో బాగా మా తల్లిదండ్రులు కూడా పల్లెటూరులోనే ఉంటారు. మీరు ఒకటి చెప్పండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నది వాస్తవమా కాదా? 100% మీకు కాదంటే కదా అది ఇవ్వాలని చెప్తున్నాం కదా. ఇప్పటికీ ఇట్లా ఫైళ్లు పట్టుకొని ఆర్థిక శాఖ దగ్గరికి కార్యదర్శి దగ్గరికి ఎన్నిసార్లు తిరుగుతావు? చాలా మంది నాకు తెలిసినటువంటి మీరు అంటారు ఇన్ని రోజులు తిరిగారు ఒక్క పైసా కొట్టారండి మరి ఇలా మేము ఉద్యమ కార్యాచరణ ఇస్తేనే కదా ఇలా 750 కోట్ల కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 30 to 40 lakhs ఉంటుంది 30 నుంచి 40 లక్షలు ఉంటుంది వాళ్ళ వరకు కాదు కానీ 20,000 రూపాయల బిల్లు పాస్ చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి నడిచింది. 15 రోజులు నాకు మెసేజ్ పెట్టిండు 26,000 అన్నా నాకు వస్తలేవు గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పైసలు వస్తలేవు అంటే ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అని పెట్టి నాకు వాళ్ళ ఉద్యోగి కొడుకుకి 17th డే నాకు మెసేజ్ పెట్టిండు అంకుల్ మా డాడీ మరణించిండు అన్నాడు. నేను ఏడ్చిన ఆ రోజు. అంటే మనం ఏ మాటకు ఆ మాట మాట్లాడదు. 25,000 రూపాయల బిల్లు మీరు పాస్ చేయకుంటే మరి మేము ప్రభుత్వ ఉద్యోగులం ఉండే ఏం లాభం, మీరు మంత్రులు ఉండే లాభం, మీరు ముఖ్యమంత్రి ఉంటే ఏం చేస్తారు? మీరు తండ్రి స్థానంలో అంటే రాష్ట్ర 25,000 రూపాయలే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అడ్డ మీద కూలీలా. ఎవరైతే ఈ సోకాల్డ్ వ్యక్తులు అట్లా SMS పెడుతున్నారో రమ్మని చెప్పండి నా దగ్గర స్తూపం దగ్గర కూర్చున్నాం పైసలు తీసుకున్న నోట్లు ఇక ఎట్లయితే చూసుకున్నాం. ఇక బరాబర్ రాష్ట్ర ప్రభుత్వం మా పైసలు ఇవ్వాల్సిందే, అయ్య జాగిర్ కాదు, మేము కష్టపడ్డ పైసలు మా పైసలు మాకు ఇవ్వాలి, ఇవ్వకుంటే గల్లా పడతాం, అవసరం అంటే జైలు అయినా పోయి కూర్చుంటాం కానీ ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టాం. వాళ్ళు చెప్పింది కాబట్టి విన్నాం. పరస్పర గౌరవం సహకారం నడుస్తుంది. ఇంకొకసారి చూస్తాం లేకుంటే మీరు అడగరా రేపు ఊస్తారు మా మీద నేను చెప్పిన బట్టలు చింపే పరిస్థితి అడగాలి మీరు. వాళ్ళు కోసుకుందామన్న పైసలు మాకెక్కడ ఇస్తారండి? ఎవరికి అకౌంట్లకి ఇస్తారు? అది కామన్ రిపీట్ టాపిక్ కానీ ఎక్కడి నుంచి ఇస్తారు చెప్పు డబ్బులు? ఇప్పుడు ఎవరి అకౌంట్లకి ఇస్తారు? ప్రభుత్వ పైసలు ఏమైనా వాటికి డ్రైస్ అనుకుంటారా? ముందైతే రానియలే మీరు చెప్పినాకనే మనం అన్న ఏ మాట కామాట ముందైతే మమ్మల్ని గుర్తుపడతారు కానీ యాక్టింగ్ చేస్తారు మంత్రులు గిట్ట. మీ లాంటి ఛానల్ వాళ్ళు ధైర్యం చేసి ఎన్ని ఏమైతే చూసుకున్నాం అన్నప్పుడు అరే జగదీష్ గారు రండి ముజీబ్ గారు కాఫీ తాగండి అన్నారు. ఆ మంత్రులు గిట్ట చెప్తారు రానియలే. వేరే ఛానల్ కనీసం ఇంటర్వ్యూ కూడా చేసుకుంటలేదు, భయపడుతున్నారు. ఇప్పుడు చెప్తలేరు మీరు ప్రభుత్వాల్లో మా ఉద్యోగులు లంచగొండలు రోజొక్కడు దొరుకుతుండు 0.11% ఉన్న వాళ్ళు మొత్తం లంచగొండ ఒక్కడు ఎవడో దొరకగానే పెద్ద చేప దొరికింది అంటారు. ఇంకా అవినీతి రాజకీయం లేదు, అవినీతి ఎక్కలేదు, అవినీతి ప్రజలలో లేదు, అవినీతి అంతా ఫ్రీలు ఇచ్చుకుంటూ పోతుంటే దేశం ఏమంటే ఒకళ్ళు అడుగుతలేరు. మా జీపీఎఫ్ పైసలు మా పైసలు ప్రభుత్వం గురించి కూడా ఉంది. జీపీఎఫ్ మా పైసలు అవి వస్తున్నాయి. ఇప్పుడు అవి మనం కార్యాచరణ ప్రకటించిన తర్వాత మొన్న మా గౌరవ ఆయన ఎవరు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఒకటే రోజు 700 కోట్ల రూపాయలు కొట్టాడు. ఆ జీపీఎఫ్ పైసలు వచ్చినాయి. ఇంకా అది ఎట్లా అంటే ఆ సీనియర్స్ ఎవరు 3 సంవత్సరాల క్రితం ఎవరైతే రావాలనో అవి కొట్టుకుంటూ వస్తున్నారు. మా పైసలు మాకు తెలియకుండా ఇప్పుడు మీరు ప్రైవేట్ ఎంప్లాయీ మీరు బ్యాంకులో పెట్టుకుంటారు 1 లక్ష రూపాయలు 2 లక్షలు మంచి చెడుకు భార్య పిల్లలకు. మేము జీపీఎఫ్లో మా జీతంలోకి వెళ్ళి 10,000 20,000 కట్ చేయించుకుంటాం. ప్రతి నెల చిట్టి కట్టంటే కడతాం. ఆ పైసలు మాకు కష్టం వచ్చినప్పుడు మా తల్లిదండ్రులకు ఇబ్బంది ఉన్నప్పుడు పిల్లల చదువు కోసం తీస్తాం. డిపాజిట్ చేసినట్లే గవర్నమెంట్ డిపాజిట్ చేస్తాం. గత ప్రభుత్వాల నుంచి మా పైసలు కొల్లగొట్టుకుంటూ వచ్చి ఇప్పుడు బిల్లు పెడితే ఇగొస్తుంది అంటే పెళ్లి అయిపోయి పిల్ల ఏది డెలివరీకి వచ్చినప్పటికి కూడా పైసలు రాలే కానీ మాకైతే ఇన్స్టాల్మెంట్ కట్ అవుతుంది అందులోకి. మరి దీనికి ఎవరి బాధ్యత? అవి మా పైసలు కావా? ప్రభుత్వం ఎట్లా మరి మీ మీద ఎవరు కేసు పెట్టాలి? మా మీద మీరు కేసులు పెడుతూ మాట్లాడుతూ అదంటే మరి మీ మీద ఎవరు పెట్టాలి? మా పైసలు తీసుకున్నారు
ప్రభుత్వ ఉద్యోగుల పైసలు కష్టపడ్డ పైసలు కాదా? నాయకులుగా మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాం. ఉద్యోగులు కూడా ఏమంటారు వాట్సాప్ కాల్కి దానికి కాదు, రోడ్ల మీదకి రావాల్సిందే. రేపు ప్రభుత్వం వినకుంటే మీ ధైర్యంతోనే కదా నాయకులు మాట్లాడేది. మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. మన ఉద్యోగులకు చెప్తే మీరు అన్నట్టు మీరేమో ఉద్యోగ సంఘ నాయకులు గట్టిగా మాట్లాడతారు మీరు అన్నారు. కొన్ని ఛానళ్ళు ఏమో ఆ అనుకూలమైన ఛానళ్ళు గతంలో వాళ్ళు కొట్లాడలేదు, మీరు బాగా కొట్లాడుతారు, ప్రతిపక్షం వాళ్ళని మీకు రెచ్చగొడుతున్న వాళ్ళు అంటారు. మాట్లాడకపోతే పాలక పక్షం అని మీరు అంటారు. ఉద్యోగులలో ఏముందంటే అంతకుముందు ఒక్క పైసలు ఇచ్చినప్పుడు ఒకటేమనలేదు. ఇలా కార్యాచరణ 700 కోట్లు కొడితే 700 కోట్లేనా ఇంకెప్పుడు కొట్టిస్తారు వాళ్ళు అంటారు. ఒక డిఏ రానప్పుడు కనీసం ఒక డిఏ కావాలంటారు, 2 డిఏలు ఇప్పిస్తే ఇంకా 3 ఎందుకు ఇవ్వలేదు అంటారు. అంటే మన పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే పెట్టిన తల్లి పెట్టకపోయే పెట్టిన దానికి ఏమైనా సామర్థ్యం ఉంది. ఏమంటని మనం కూడా ప్రభుత్వాలు మేము రాజకీయం చేయడానికి రాలేదు. ఇక్కడ మాకు ఆర్థిక పరిస్థితి తెలుసు, అన్ని ఆపి ఇస్తుంది. ఇప్పుడు అన్న ఒక మాట చెప్తా ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఆయన 26,000 బిల్లు కోసము 26,000 బిల్లు కోసము అడిగి మీరు చాలా మంది లక్ష జీతం ఉందని వట్టిని పేపర్లో రాస్తుంటుంటారు, మీడియా ఛానల్ చూపిస్తుంటారు. వాళ్ళ రిటైర్మెంట్ మూమెంట్ లో వానికి 1,50,000 2 లక్షలు వచ్చి ఉండొచ్చు. వానికి ఎంతమంది ఉంటారు? ఇది కాలేజీ కుల చదివేటాడు తల్లి పుస్తకాలు అమ్ముకొని పుస్తకాలు కొన్నాను, మీరు చదువుకొని మీరు అందరికి వచ్చారు కదా. అన్ని కష్టపడేస్తే ఒక జూనియర్ అసిస్టెంట్ నౌకరి 28,000 నుంచి 30,000 జీతం వస్తుంది. హైదరాబాద్ 30,000తోని ఒక 2 బెడ్రూమ్లు పెంచుకొని ఇల్లు కడతారా? అది ఒకటి చెప్పారు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్ లో వచ్చే ఎంప్లాయీ చూడాలి తప్ప. నిర్మల్ జిల్లాలో మారుమూల ప్రాంతం ఒక గ్రామంలో మా ఉద్యోగి కొడుకు తండ్రి చచ్చిపోయిండు, ఆయనకు పైసలు రావాలి. వాళ్ళ చెల్లె పెళ్లి పెట్టుకున్నట్ట మీకు మెసేజ్ చూపెడతా. 4 monthsకి వెళ్ళి నాకు రెగ్యులర్ మెసేజ్ పెడుతున్నా. ఆయనకి ప్రతిసారి నేను స్పందిస్తున్నా. ఆయన ఫైనాన్స్ సెక్రటరీ గారి దగ్గర మా రాష్ట్ర జేసీ చైర్మన్ ద్వారా అది పెట్టినా. అయితే డెఫినెట్లీ ఐ టేక్ కేర్ అన్నాడు. ఇప్పటివరకు చేయలేదు. మళ్ళీ ట్యూస్డేనో వెనస్డే రమ్మన్నాడు, అది చేస్తా. అంటే మా నోటీస్లో వచ్చినాయి. మేము ఆఫ్ ద రికార్డ్ పోయి రిక్వెస్ట్ చెప్పి ఆ పిల్లగాడు ఈ రోజు కూడా పెట్టి ఇక్కడ మీరు అడుగుతా ఉంటే సరే పైసలు లేవు, కొంత ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది, సరే ఆ డబ్బులు లేకపోవడానికి కారణం ఏంది, రకరకాల రాజకీయం మనం దాని జోలికి పోవద్దు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొన్ని పథకాలు కొన్ని స్కీమ్స్ ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ రోడ్ వేస్తా అని చెప్తా ఉంటారు, లేకపోతే దీనికి కొడంగల్ లిఫ్ట్కి కొన్ని డబ్బులు పెంచుతూ ఉంటారు. ఇవి డెవలప్మెంట్ కావాల్సింది, దాన్ని మీరు వద్దనట్లేదు, తెలంగాణ ప్రజలు కూడా వద్దన్నారు. కానీ ఇట్లాంటివి ఉన్నాయి చూసారు. ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీ కానీ, హెల్త్ కార్డులు కానీ, ఈ జీపీఎఫ్ కానీ, మీరు పెట్టుకున్నటువంటి డబ్బులు మీకు ఇచ్చడానికి కానీ, దీనికి డబ్బులు లేవంటే మీరు నమ్ముతున్నారా, లేకపోతే నిజంగానే పరిస్థితి అట్లానే ఉంది అనుకుంటున్నారా? కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు ఉదారంగా చేసేస్తా ఉన్నారు కొన్ని. అంటే అది ఏమవుతుందంటే వాళ్ళు రాజకీయంగా దే వాంట్ టు సస్టైన్ ఫర్ కమింగ్ 3 years. వాళ్ళకు మనుగడ, ఎందుకంటే వాళ్ళు ఇంకా 3 years సక్సెస్ఫుల్గా చేయాలి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో వాళ్ళ పార్టీ రావాలని వాళ్ళకి ఆలోచన ఉంటుంది రాజకీయ నాయకులుగా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ సర్వెంట్స్, ఇప్పుడు మాకు ఒక గ్రాఫ్, ఒక చిట్టి లేపుకుంటే ఒక నెల జీతం వస్తే చిట్టి కట్టుకున్నాడు, ఇంటికి రా కట్టుకున్నాడు. అది ఒక నెల లేట్ అయితే 3 నెలలు వెనక పోతాం మేము. అయితే వాళ్ళ సంక్షేమ పథకాలకు ఉన్న చిత్తశుద్ధి మా మీద లేదు. అది ముందు 3 నెలలు అయితే మమ్మల్ని ఎవరు రానియనే లేదు. రానిచ్చిన తర్వాత కార్యాచరణ కానీ సబ్ కమిటీ వేసిన తర్వాత కూడా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు ఆడనో మాట్లాడింది కానీ మిగతా వాళ్ళు అయితే మాట్లాడలే. అంటే ఛాయలకి వెళ్ళి ఈగని తీసేసి పడేసినట్లే పడేసిండ్రు. 2-3 నాయకులు మా మధ్యలోకి వెళ్ళి పిలిపించుకొని వీళ్ళు మా నాయకులని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. జేఏసీ మీటింగ్, కాన్ఫిడెన్షియల్ మీటింగ్ అని జేఏసీ చైర్మన్ పిలిపిస్తే లోపల కూర్చొని మాట్లాడిన 10 నిమిషాలకే ఇష్టం ఉన్న ఫేవరెట్ ఛానల్స్కో పేపర్లకో ఈడికెళ్ళి లీకేజ్ వెళ్ళిపోతుంది. మాట్లాడిన పక్కనోడే ఫోన్ పెట్టేస్తాడు. అంటే ఇప్పుడు ఎట్లా మనము కార్యాచరణ ఎట్లా మనగడ సాధించుకుంటాం, ఎట్లా పోరాడతాం? మన మధ్యలో దొంగలు ఉంటే. కాబట్టి ప్రతి వ్యవస్థలో ఇది ఉంది. రాజకీయ పార్టీలుగా మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, మమ్మల్ని అడ్డ మీద కూలీలాగా చూడకండి. మమ్మల్ని కూడా సంక్షేమ పథకం కిందనే మా సమస్యలు కూడా చూడండి. మరి ఇప్పుడు ప్రజలు కడుతున్న పన్నులతో జీతభత్యాలు తీసుకుంటున్నాం. జవాబాదారీ వ్యవస్థలో ఉన్న మేము కూడా జవాబు చెప్పవలసి వస్తుంది. మీరు అడిగితే బరాబర్ చెప్పవలసి వస్తుంది. కాబట్టి మా సమస్యలు, మా భార్య పిల్లల బాధ్యత కూడా మీదే. మేము పనిచేస్తున్నాము, మీరు జీతం ఇస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా ప్రభుత్వం సొమ్ము కొల్లగొడితే ఈ నిఘా వర్గాలు ఉన్నాయి, ఏసీబీ కేసులు చేయండి, ఇంకేమైనా చేయండి. నాయకులుగా మేము లాలూచిపడి మేమేంటన్నా 2 నంబర్ పని చేస్తే మమ్మల్ని కూడా తీసుకొని లోపల పడేయండి, కాదంటలేము. కానీ వీళ్ళు ఏమంటలేరు కదా, ఇట్లే చేస్తామంటే సహించేది ఉండదు. మాకు ఉద్యమాలు కొత్తవి ఏం కావు, బరాబర్ ఇంకో పోరాటానికి దారి తీస్తాం. ఇదే మీ ఛానల్ ద్వారా దాన్ని కూడా
ఈ 2 సార్లు మీరు అందరు క్యాన్సిల్ చేసుకున్నారండి. 2 సార్లు కూడా ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నామంటే చెప్పిన మాట కట్టుబడి ఉండి ఇప్పుడు చేసింది. సీరియస్నెస్ ఇన్ని రోజులు లేకుండా రిటర్న్ గా రాసిచ్చారు అని చెప్తాను. అది ఎప్పుడైంది? రిటర్న్ గా రాసిచ్చారు అంటే ఎప్పుడైంది? ఏమని రాసిచ్చారు రిటర్న్ గా? మీరు అసలు దీన్ని క్యాన్సల్ నాట్ క్యాన్సల్ వాయిదాకు క్యాన్సల్ కు లేదు. క్యాన్సల్ అని నేనేం అనలే, అంటే వాయిదాలో వేసుకుంటూ వస్తా ఉన్నారు. వాయిదా వేసుకున్నా అంటే ఆల్రెడీ ఒప్పుకున్నాం 15 డిమాండ్లు మేము ఒప్పుకొని వచ్చినాం. ఇప్పుడు వాయిదా వేసారు. వాయిదా వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేయలేదు కాబట్టి మళ్ళీ చేసుకున్నాం. ఇప్పుడు బస్సు యాత్ర వాయిదా వేసుకోవడానికి అక్టోబర్ లో ఇచ్చినటువంటి రిటర్న్ గా ఏమని ఇచ్చారు? ఇవన్నీ ఇచ్చింది. మేము ఇంతకుముందు చెప్పిన పథకాలు ఇప్పుడు EHS 8th రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. రిటర్న్ అంటే ఎట్లా ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చిరా, ఏమన్నా జీవి ఇచ్చిరా, లేకపోతే ఎట్లా ఇచ్చిర్రు? ఏం రాసిరంటే ఎవరైనా ఇవ్వరు ఇవన్నీ మాకు మెసేజ్ పెట్టారు. అవి కూడా మేము సర్క్యులేట్ చేసినాం. ఇది ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్యన బాండ్ పేపర్ బాండ్ పేపర్ ఏముండదు, రిటర్న్ గా రాసి ఇచ్చినట్టు ఒక జీవో రూపంలో ఇచ్చిరా, పెట్టారు. మాకు రిటర్న్ లో మమ్మల్ని చర్చలకు రమ్మన్నారు. చర్చ అయితే మనకు 15 డిమాండ్లు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినామని సంతకం పెట్టివారు కదా, మాకు నోట్ పంపుతారు. సో ఎప్పటిలోపు చేస్తామని చెప్పి స్టార్ట్ చేసారు. ఇప్పుడు జాయింట్ సబ్ కౌన్సిల్ రికగ్నేషన్ మాకు ఇలా జీవో వచ్చింది. 8 నాడు మన హెల్త్ కార్డ్ మీటింగ్ ఉన్నది. తర్వాత అన్ని స్టార్ట్ అయినాయి కదా. మీరు ఒక్కడే చెప్పండి, ఈ వాయిదాలు ఉద్యోగులు ఎక్కడ డబ్బులు ఇవ్వడియారు, ఏ అకౌంట్లకి వెళ్ళారు, ముఖ్యమంత్రి గారి అకౌంట్లకి వెళ్ళి ఇంట్లోకి ఇవ్వరు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతుంటారు. వాళ్ళకేముంటది? అన్ని వాటి అంటారు, 100 కోట్లు తిన్నా అంటాడు, 1000 కోట్లు తిన్నా అంటాడు. అవి రుజువు లేని. ఇవాళ మేమైతే కొట్లాడేది సాధించినాం కదా జేఏసీ. ఇలా కట్టి అంచెలంచెలుగా ఉండాలని ఒక్కడేసారి తెగేదాకా ఇప్పుడు మాకు ఒక కార్యక్రమం ఇచ్చినాం. మేము సెప్టెంబర్ 1st నాడు ఇచ్చినాం. ఎంతమంది ఉద్యోగులు రావాలంటే ఉద్యోగుల్లో చైతన్యం ఉండాలంటే ఎంతమంది రావాలి? 1,00,000 మంది రావాలి. హైదరాబాద్కు ఒక 5,000 మంది వచ్చారు. PRT మీటింగ్ పెడితే వాళ్ళకు 10,000. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి. ఇక్కడ బేసిక్ గా మీద 63 డిమాండ్లతోనే మీరు అదే మీకు ఇచ్చినటువంటి హామీలు. ఇప్పుడు 63లో 15 చేస్తామని చెప్పేసి వాళ్ళు మీకు హామీ ఇచ్చారు. ఆ 15 కోసం మీరు ఇప్పుడు నడుస్తా ఉంది వ్యవహారం అంతా కూడా హామీ ఇచ్చారు. సో కాబట్టి ఈ 15తోనే ఇంకా పరిసమాప్తం అయిపోతుందా? మిగతా 50 కూడా, మిగతా రిమైనింగ్ 50 కూడా మీరు ఏమన్నా దాని అన్ని జస్టిఫైడ్ డిమాండ్స్ సార్. అవన్నీ కావాల్సిందే, దాన్ని వదిలిపెట్టేది. ఒక్క తక్షణమే 15 డిమాండ్ మీకు సాల్వ్ చేస్తామని చెప్పారు. 15 డిమాండ్ ఒప్పుకున్నాం. మేము దాని గురించే మళ్ళీ సెకండ్ తీసుకున్నాం కదా. ఈ 15 డిమాండ్ అయితే మేము తక్షణమే 15 డిమాండ్ల కొరకే మేము పెట్టుకున్నాం. అది చెప్తలేరు. మళ్ళీ 53 డిమాండ్లు ఏది, సిపిఎస్ ఏది? 20 సంవత్సరాల కొట్లాడుతూ సిపిఎస్. అదే సార్, ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు 15 డిమాండ్ల కోసమే మీరు 3 సార్లు కార్యాచరణ ప్రకటించి 3 సార్లు వాయిదా వేసుకొని 2 సార్లు అది తప్పింది కాబట్టి రెండో తీసుకున్నాం. ఇప్పుడు ఇచ్చింది రిటర్న్ గా. సో కాబట్టి మళ్ళీ మిగతా వాటికి ఎంత పోరాటం చేయాలి? అసలు రావా? మొత్తానికి ఇట్లనే జాప్యం జరుగుతుంది అనేది వాళ్ళ ప్రశ్న. అంటేనే పోరాటం, మన జీవితమే పోరాటం. 3 అంచెల ఉద్యమం చేసినాం. నిజాం మీద పోరాటం చేసినాం, దొరల మీద పోరాటం చేసినాం, భూ సమస్య గురించి పోరాటం చేసినాం. ఇక తెలంగాణ ఉద్యమించే పోరాడిస్తాం. ఈ ఉచితాల గురించి కూడా పోరాటం చేయాలి. అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి చెప్పాలి. మీ అటువంటి వాళ్ళు పోవాలి. అది నెగిటివ్ అయితే లేదు. ఉచితాల మీద పోరాటం అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అంత అది వేరే టాపిక్ చర్చ అయిపోతుంది. కాదు నేను చెప్పేది ఉచితాలు అందరికి కాదు. వీకర్ సెక్షన్కి ఇవ్వండి. వీక్ ఉన్న కుటుంబాన్ని ఆదుకోండి. కోర్టు ఉన్న వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం ఏంటి? అంటే ఇప్పుడు మంత్రులు ఫ్రీ రైట్ సార్ మన మంత్రులు పిలిచారు, మీకు హామీ ఇచ్చి రిటర్న్ గా అని చెప్తా ఉన్నారు. దానికి ఒక టైం బాండ్ ఇప్పటిలోపు కాకపోతే మళ్ళీ మీరు ఏమైనా చేసి అంటే ఎప్పటిలోపు అనేది ఏమైనా పెట్టుకున్నారా? లేకపోతే ఒక నెల చూస్తారా, 2 నెలలు చూస్తారా, సంవత్సరం పాటు చూస్తారా? ఏ రకంగా కార్యాచరణ మళ్ళీ ఉంటది? ఇప్పుడు 10 రోజులు అన్ని క్లియర్ అయితే అని అనుకుంటారు మీరు. అవన్నీ ఏదైనా 10-15 days లో మొత్తం విధి విధానాలు అయిపోతుందని. హెల్త్ కార్డు అంటే పట్టుకునే ఉండదు. కార్డు వేయాలంటే దానికి 1,00,000 ఉంటాయి. ఆఫీసర్స్ కమిటీ కూర్చోవాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఏ దానికి ఎంత ప్యాకేజ్ పెట్టాలి, దానికి ఒక కార్డు ఎట్లా తయారు చేయాలి, మా సంఘాలు ఎట్లా ఉండాలి, మనం ఎట్లా పాత్ర ఉండాలి, 5 లక్షలకా 10 లక్షలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు రాగానే ఉండదు కదా. ఇప్పుడు మొత్తం డిఎల్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? మొత్తం 5 డిఎల్ ఉన్నాయి. 5 డిఎల్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చింది 3 నెలలకు ఇస్తాన్నారు. అది కూడా 3 నెలల తర్వాత అది కూడా ఒకటి వచ్చింది. ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయా? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. 4 ఇట్లలో ఇంకొకటి 3 నెలలు వస్తాయి. మళ్ళీ ఒకటి యాడ్ అవుతుంది. 6 నెలలకు ఒకటి వస్తూనే ఉంటుంది కదా, 6 నెలలకు ఒకటి. సో కాబట్టి ఏం చెప్పినామంటే, మీరు ఒక డిఏ ఇంకోటి ఇస్తే మీ పిఆర్ఎస్ కమిటీ రిపోర్ట్ తీసుకోండి. మిగతా డిఏలు అలా మెర్జ్ అవుతాయి కాబట్టి అది కూడా చేయమని చెప్పాం. ఈ 3 నెలల తర్వాత ఒక డిఏ ఇచ్చిన తర్వాత ఆ పిఆర్ఎస్ కమిటీ తీసుకున్నాక మా కార్యాచరణ ఉంటుంది.
ప్రతిరోజు పొట్లాడమే ప్రభుత్వంలో మనం తెగరాక లాగదు ఎవరు ఏదైనా చెప్పే కాడికి చెప్పాలి. మన ప్రజలకు కూడా చెప్తున్నాం, మా ఉద్యోగులకు కూడా చెప్తున్నాం. ఇలా అంతా ఇబ్బందుల పాలున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇలా మాకు ఆర్థిక పరిస్థితి తెలుసు. ఒక నిజంగా చెప్తున్నా, ఇప్పుడు చెప్పినట్టు ఇంకొక కంపల్సరీ అపాయింట్మెంట్ తండ్రి చనిపోయాడు. ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకేమో జాబ్ ఇవ్వాలి, ఇంకో కొడుకేమో వచ్చిన పైసలు ఇవ్వాలి. ఆ జాబ్ చేసినోడు సంవత్సరం నుంచి జాబ్ చేస్తుండు, ఆ డబ్బులు వచ్చేదానిలో పెండింగ్ అని వాళ్ళిద్దరి మధ్యన తగువ అయిపోతుంది. అంటే ఇటువంటి చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా చెప్తారు, మేము ఈ 15 డిమాండ్లకే సెకండ్ సారి పోయినాం. తర్వాత ఇవన్నీ చేయకపోతే మళ్ళీ కార్యాచరణ ఉంటుంది. ఏదైనా ఉద్యోగులకు కొట్లాడమే. మేము ఎక్కడ తగ్గేది లేదు, ఎవరికి లొంగేది లేదు. మేము కూడా కానీ ప్రభుత్వ ఉద్యోగుల లోపల ఒక డిఏ వచ్చినాక కూడా ఎందుకు ఇంకా అసంతృప్తి ఉన్నది? దేనికి ప్రభుత్వం ఏదో మాకు మీరు అన్నారు కదా ఇంతకుముందు అడ్డ మీద కూలీలు లెక్క చూస్తా ఉన్నారు మమ్మల్ని, ఈ అసంతృప్తి దేనికి వస్తా ఉన్నది? ఎందుకోసం వస్తా ఉన్నది? ఎవరైనా కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవ్వకుంటే అసంతృప్తి ఉండకుంటే ఏముంటుంది? ఇప్పుడు నాకు సంవత్సరం నుంచి డబ్బులు రాలేదు, 60 లక్షలు రావాలి. 60 లక్షలు 1% వేసుకున్నా ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ వడ్డీ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాడు. 2% ఎలక్షన్ అప్పుడు ఆ ప్రభుత్వాన్ని పంపించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బ్యాలెట్ దగ్గర ఉండి పోస్టల్ ఓట్కెళ్ళి మొదలైతే అన్నిట్లా నిమగ్నం అయిపోయి ప్రభుత్వాన్ని సాగనంపాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా ఆశలు ఉండే, మేము బరాబర్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, డిఎల్ ఇస్తాము, మీకు మీ పిఆర్సీ ఇచ్చేస్తాము, మీకు అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేస్తాం, 317 జియోని సవరణ చేస్తాము, దాంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ చేస్తామన్నారు. వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోయింది వాస్తవానికి. మర్చిపోయినాక తర్వాత వాళ్ళ బిజీలో పడ్డారు. రాష్ట్రాలు ఎట్లా చేసుకున్నాం, మనం మనగడ ఎట్లా, మనం ఏం చేసుకుంటే బాగుంటుంది అన్నది మమ్మల్ని మర్చిపోయి మేము కూడా ఉన్నామని మేము గుర్తు చేస్తాం. మమ్మల్ని అయితే రానిచ్చిన తర్వాత మేము గుర్తు చేసి ఇట్లా అవుతుంది, ఇట్లా ఉంది అంటే అప్పుడు సీరియస్నెస్ వచ్చిన తర్వాత కూడా సబ్ కమిటీ వేసిన తర్వాత కూడా సీరియస్నెస్ లేకుండే. ఇప్పటికి సీరియస్నెస్ ఎందుకు వచ్చింది అంటే ఈ కార్యాచరణ ప్రకటించి ఇక వీళ్ళు రోడ్డు మీదకి వస్తారా అని వచ్చింది. రేపు మీరు అన్నట్లు వాస్తవానికి కూడా నేను మా జేఏసీ చైర్మన్ గారు కూడా మీ ద్వారానే కోరుతున్నా, రేపు ఈ సీరియస్నెస్ మనం లెక్కుంటే రేపు కూడా మళ్ళీ ఇట్లనే చేస్తారు, మళ్ళీ ఇది అయ్యే వరకు ఉండదు. కాబట్టి 100% జగదీష్ అన్న నాయకత్వంలో ఉద్యోగులకు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము మందిలాగా కాదు, మీరు మా గురించి తెలుసుకోండి. మీరు ఏడు కట్టే ఏ ఛానల్ కంటే ఆ ఛానల్కి వస్తే వేడ కూర్చుందామని కూర్చుందాం. ప్రభుత్వ ఉద్యోగుల నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అంటే ఇన్ కేస్ రాలేదనుకోండి, అప్పుడు నేను కాల్ లైన్ ఓపెన్ చేసి చేయాలి. నేను కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఉద్యోగుల నుంచి కాల్స్ తీసుకుంటాం, తీసుకోవాలి. అప్పుడు ఉద్యోగుల నుంచి కాల్స్ తీసుకుంటాం, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఎంతసేపు మేము అడిగే మాకు కొన్ని సమస్యలు తెలుస్తాయి, వాళ్ళకి అసలు సమస్యలు తెలుస్తాయి. ఎందుకంటే గ్రౌండ్ లో ఉంటారు కాబట్టి ప్రభుత్వానికి దగ్గరగా మీరుంటారు, ప్రజలకు దగ్గరగా ఉద్యోగులు ఉంటారు. ప్రజలకు కాదు, ప్రభుత్వం దగ్గర. మీరు ప్రభుత్వం దగ్గరికి మీరే కదా పోయేది, మరి ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడాలి. అందుకే చెప్తున్నాం అండి, దగ్గర కాదు, ఉద్యోగుల దగ్గర ఉండి ప్రభుత్వం ప్రతినిధిగా పోతాం. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారిని పిలిచి ఎందుకు వాళ్ళు ఆయనకు వచ్చి అడగాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గాను డిప్యూటీ సీఎం గాను అడిగకొచ్చాను, మమ్మల్ని అడిగితే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీరే ఛానల్లో పెడుతుంది, కోసుకున్న పైసలు కానీ ముఖ్యమంత్రి గారిని మనం తీసుకొచ్చినామంటే దానికి గ్రేట్ అని చెప్పాలి. ముఖ్యమంత్రి కూడా కొంచెం సర్దుబాటు చేసి ఇచ్చిందని ఆయన కూడా థ్యాంక్స్ చెప్పవలసిన బాధ్యత ఉన్నది. మొత్తం లేని పరిస్థితి ఆయన ఓపెన్ చెప్పుకున్నాడు కదా, ముఖ్యమంత్రి గారు ఓపెన్ ఉంటాడు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు మీరు బాగా విశ్వసిస్తా ఉన్నారు, బాగా నమ్ముతా ఉన్నారు. పరిస్థితి డబ్బులు లేవనే విషయాన్ని మీరు బాగా నమ్ముతా ఉన్నారు. 100% ఆర్థిక శాఖ మీద మాకు పట్టుంటుంది. మా ఉద్యోగి అక్కడ పనిచేస్తాడు, వేరేటోడు ఎవ్వడు పని చేయడు, రోజు ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎటు పోతున్నాయి ఉంటాయి. కాంట్రాక్టర్ బిల్స్ కూడా కొట్టలేని పరిస్థితి. వాస్తవానికి ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మన దేశమే అప్పులపాలవుతుంది. రాష్ట్రం మాట్లాడద్దు అంటే ఎన్ని రోజులు నా జీతభత్యాలు ఇవ్వకుండా వేరే ఇది మరి ఈ హామీ దీని తర్వాత మళ్ళీ మీ కార్యాచరణ ఎట్లుంటుందో సిపిఎస్ విధానం మీరు క్లోజ్ చేద్దాం తొందరగా. సిపిఎస్ విధానం మీద అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో కొన్ని స్టేట్స్లో అది ఇంప్లిమెంటేషన్ అవుతా ఉంది, మరి తెలంగాణలో ఎందుకు అవుతలేదు? కాంగ్రెస్ మరి అమలు సాధ్యం కాని హామీ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడుతారు. సిపిఎస్ని ఇప్పుడు తీసేసి మళ్ళీ పాత పెన్షన్ విధానం పెట్టాలి అనేటువంటి విధానము అయితలేదు. అసలు అది సాధ్యమవుతుందా కాదా? మీకు హోప్ ఉందా ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందని? 2004లో ఆ రోజు ఎన్డీఏ యూపీఏ తెచ్చిన చట్టం అది తీసుకొచ్చి సెప్టెంబర్ 1 నుంచి దాన్ని అమలు పెట్టింది. అప్పటి నుంచి మేము పోరాటం తెలంగాణ ఎన్జిఓలుగా చేస్తూనే ఉన్నాం. తర్వాత సిపిఎస్ సంఘాలు వచ్చినాయి, జేఏసీ అని చెప్పి దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాం.
ముఖ్యమంత్రి గారు ఎన్నికల అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పాత విధానాన్ని మేము చేస్తామన్నప్పుడు ఉద్యోగులలో ఆశలు పెరిగినాయి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు ఇప్పటి వరకు సిపిఎస్ మీద మరి మొన్న జరిగిన సమావేశంలో కూడా చివరికి రిప్రజెంటేషన్ తీసుకొని దీని మీద మాట్లాడతామన్నారు, కానీ ఎట్లాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. సిపిఎస్ ఉద్యోగులు ఈరోజు 2 లక్షల పైచీలకు ఉద్యోగులు ఉన్నారు. ఒక సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయినా మరణించినా ఆయనకు వచ్చే పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. చాలా హీనంగా వాళ్ళ బతుకులు ఉన్నాయి. కాబట్టి రేపు సిపిఎస్ ఉద్యోగులు ఉండరు, ఇక ఓపీఎస్ ఉద్యోగులు ఉండరు, ఇక సిపిఎస్ మాత్రం ఖతమైపోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను గౌరవిస్తుందని అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నది, మిగతా 8 రాష్ట్రాలు ఎట్లా చేస్తాయి మరి? అయితే నిర్మలా సీతారామన్ గారు ఒక దగ్గర ఒక ప్రకటన చేసిండ్రు, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ పాత పెన్షన్కి పోవాలనుకుంటే వాళ్ళు పోవచ్చు, కాకపోతే ఈ మధ్యకాలంలో ఉన్న పైసలు ఏవైతే బాకీ వసూళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల జీతంలోకి వెళ్ళి ఈక్వల్ అది తీసుకున్నామో దానికి కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇయ్యదని ఆమె స్పష్టం చేసి చేతులు ఎత్తేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం చేసి ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి మా ఖజానా మీద లోటు ఏమంటారు భారం అయినప్పటికీ వీళ్ళు కూడా ప్రజల్లో భాగమే, మేము ఇచ్చిన ఏది మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి గౌరవిస్తున్నామని ఈ సిపిఎస్ని గౌరవిస్తే రేపు వచ్చే ఎన్నికలలో కూడా సిపిఎస్ ఉద్యోగులు ఓపీఎస్ ఉద్యోగులు అందరం కలిసి మనం మంచి చెడుకు అవకాశం ఉంటుంది. మాదంతా సాయిబాబా సిద్ధాంతం, మీరు మమ్మల్ని చూస్తే మిమ్మల్ని చూస్తాం, లేకుంటే మేము కూడా మేము ఏం చేయాలని చేసుకుంటాం. కాబట్టి మీ ద్వారా స్పష్టం తెలియజేస్తున్నాం, మాకు చూసి మీరు ఇట్లా కాకుండా ఇట్లా చేస్తామని చెప్పండి, కానీ మేము మొత్తమే మాట్లాడడం మేము సపోర్ట్ దాకా ఉంటామంటే ఎవడు ఊరుకునే. పెన్షన్ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక పెన్షన్ రాక చాలా మంది రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడడం, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు, అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి మీరు ఏం భరోసా ఇవ్వగలుగుతారు ఉద్యోగ సంఘాల నాయకులుగా? మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా వాళ్ళకు న్యాయం చేసేటువంటి విధంగా నిన్న జరిగిన చర్చల ద్వారా ఈ లాస్ట్ 3 months కెళ్ళి అన్న చెప్పినట్లు ఇప్పటివరకు 2,100 కోట్లు విడుదల అయినాయి ప్రభుత్వంలోకి వెళ్ళి. ఇది నెలకు డైలీ ఫైనాన్స్ లెక్క ఇది నెలకు 700 కోట్లు మన ఖాతాలో వస్తాయి. కాకపోతే 4 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన వాళ్ళు అప్పుడు ఆ ప్రభుత్వం పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ఎవరున్నా మంచి చెడు అప్పులకైనా తండ్రి బాధ్యత, ఆదాయానికైనా తండ్రి బాధ్యత. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు మా రాష్ట్ర జేసీ చైర్మన్ మాట తీసుకుంటారు, ప్రభుత్వం వాళ్ళు కూడా మాట ఇచ్చారు, అవి వస్తున్నాయి. ఎవరికైతే ఎసెన్షియాలిటీస్ అని ఉన్నాయి, ఇప్పుడు మా కొండలరెడ్డి మా దగ్గర వైస్ ప్రెసిడెంట్ గుండె మార్చాలని చెప్పిండ్రు, నిజాం హాస్పిటల్ వాళ్ళు పెద్ద లిస్ట్ ఇచ్చిండ్రు, 10 లక్షలు 15 లక్షలు అంటే ప్రభుత్వ ఉద్యోగ జూనియర్ దానికి రేపు సీఎంకి అది కోరబోతున్నాం, మీ దగ్గరికి వెళ్ళి ఏమైనా సాయం చేయండి సార్, మా ఉద్యోగి చచ్చిపోతాడు లేకుంటే. ఇట్లాంటి ఎమర్జెన్సీ ఇట్లా కొంత కింది స్థాయి ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఏమైనా స్పెషల్ గా మీరు గవర్నమెంట్ నుంచి అట్లా ఉంటే జేఏసీ చైర్మన్ దగ్గర రమ్మని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర నేను ఇంతకు ముందు కూడా మీ ఛానల్ అని చెప్పిన, క్యాన్సర్ పేషెంట్లు సిలైన్ బాటిల్ పెట్టుకొని వచ్చిండ్రు, మొన్న పోయి చేయించుకొని వచ్చినాం, మొన్న పోయి 300 బిల్లు కొట్టించుకొని వచ్చినాం. మనం ఏ మాట కామాట మాట్లాడాలి చేసిండు కూడా ఆయన ఫైనాన్స్ సెక్రటరీ, ఆయనకు మేము ప్రూఫ్ తో సహా తీసుకుపోయినాం. సార్ ఇగో ఇది డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చింది, చూసుకోండి పరిశీలన చేసుకోండి అంటే మా మీద గౌరవంతో వాళ్ళకు బిల్ క్లియర్ చేస్తాం. మాతో సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఉద్యోగులు బ్రోకర్ల మాటలు విని మోసపోయి 5% 10% అని ఇయ్యకండి. చాలా మంది సమాజంలో చాలా మంది అవుతున్నారు, తెల్ల బట్టలు వేసుకొని బిల్ పాస్ చేపిస్తారు. అట్లాంటిది మా నోటీసులు వస్తే మేము పోలీస్ కంప్లైంట్ చేయడానికి కూడా వెనకపోం. కాబట్టి అడ్డగోలుగా అవి ఇవి పెడితే మీ పైన కూడా చర్యలు ఉంటాయి, ఉద్యోగులను కూడా వదిలిపెట్టేది ఉండదు. ఇది ఒక వర్షన్ అయితే ఇంకొక వర్షన్ కూడా ఉంది సార్, మీరు చెప్పండి. వీళ్ళు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ చేసేటప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు లక్షల జీతాలు తీసుకుంటారు, రకరకాల విధాలుగా డబ్బులు వస్తాయి. వీళ్ళు రిటైర్మెంట్ అయిపోయినాక ఈ లక్షల మళ్ళీ పింఛన్లు ఇవంతా ఎందుకు, ఇది ప్రభుత్వం మీద భారం కదా అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళకి మీ ద్వారా ఇప్పుడు మన దేశము మనకు ఏమంటారు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల వ్యవస్థ ఉంది. ఉద్యోగుల వ్యవస్థ ఉంది కాబట్టి ప్రజల వ్యవస్థ నడుస్తుంది, సింగారంగా నడుస్తుంది. కాబట్టి ఏ బెనిఫిట్స్ అయితే ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తారో అవి ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ లో ఉన్నప్పుడు ఆయన సర్వీస్ లోకి వెళ్ళి కట్ చేసే పైసలే, గ్రాడ్యుయేటీ కానీ లేకుంటే మా జీపీఎఫ్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పైసలే మనకు ఒక బ్యాగ్ లాగా వాళ్ళ దగ్గర పెడుతున్నాం. రిటైర్ అయినప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి 38 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినాక వచ్చిన పైసలతో ఇల్లు కట్టుకున్నాడో, బిడ్డ పెళ్లి చేసుడో,
లేకుంటే కొడుకు పై చదువుకు పంపించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ మన పైసలు మాకు ప్రభుత్వంగా కొన్ని సందర్భాలలో వీళ్ళకి ఇన్ని పైసలు ఇస్తున్నాం, లక్షల జీతం అంటే ఇప్పుడు నేను ప్రభుత్వ కొలువు చేయబట్టి ఇది 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నా జీతం 1 లక్ష పై చిలుకు ఉంటుంది. నేను ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చినప్పుడు నా జీతం 2200 ఉండే, 2200 ఉండే. అంచెలంచెలుగా ఇంటికి వచ్చినాం. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ 2 నెలలు, మాకు 10 నెలల జీతం, 12 నెలల జీతంలో 2 నెలలు బాధతో కట్ అని మా జీతంలోకి వెళ్ళి నెలకింత అని వెళ్ళిపోతుంది మా ఇన్కమ్ ట్యాక్స్. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే హైయెస్ట్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి 2 లక్షలు 2,500,000 కూడా జీతం ఉంది, లేదని చెప్తలేము. కాకపోతే వాళ్ళ స్థాయి బట్టి జీతం ఉంది. ఆ స్థాయిని బట్టే వాళ్ళు సమాజంలో వాళ్ళ సర్వీసెస్ అందిస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థనే తీస్తామంటే దేశమంతా తీసేరు. మరి 3 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు. తీసేసి మరి ఎవరు చేసుకుంటారో చేసుకోండి, అవుట్ సోర్సింగ్ చేసుకోండి. ఇంకొక ప్రశ్న కూడా, అంటే మీ ఉద్యోగులకు సంబంధించి నాకు ఒకరు పంపించారు. చాలా మందిని అకారణం చేత లేకపోతే కొన్ని చిన్న విషయాల చేత, కొంతమంది ఏమో పై ఆఫీసర్లు కరప్షన్ చేసి కింద ఆఫీసర్లని బలి పశువులను చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఏసీబీ కేసులు కొన్ని ఉంటాయి, లంచాల పేరుతో ఉంటాయి. సో సస్పెండ్ కొంతమంది అయితే అది ఏదో అది అట్లా చూసినందుకు కూడా పాపం అయిపోయి సస్పెండ్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందులో పెద్దగా కోట్లు వచ్చి కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళు ఉంటారు, కానీ ఇట్లాంటి నెపం అవుతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ విషయంలో మీ కార్యాచరణ ఏమైనా ఉంటుందా? మరి సస్పెండ్ అయినటువంటి వాళ్ళకు మీరు ఏ రకంగా భరోసా ఇస్తారు? ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లంచం లేదని కాదు, లంచం తీసుకున్నటువంటి వాళ్ళకి 100% శిక్ష పడాల్సింది. కానీ అకారణం చేత వివిధ కారణాలతో సస్పెండ్, ప్రభుత్వ ఉద్యోగం చేసేటప్పుడు వివిధ కారణాలతోనే ల్యాప్సెస్ ఆఫ్ డ్యూటీ చేస్తారు, లేకుంటే ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టిన సస్పెండ్ చేస్తే దానికి ఒక ఎఫ్ఆర్ ఉంటుంది. ప్రభుత్వం చట్టాలు, మన చట్టాల్లో మన కాన్స్టిట్యూషన్ ఉంటుంది, రూల్స్ బుక్ ఉంటుంది. దాని ప్రకారం 6 నెలల వరకు చూసి 6 నెలల తర్వాత రీఇన్స్టేట్మెంట్, ఇది సస్పెన్షన్ ఇస్ నాట్ ఏ పనిష్మెంట్ అనే రాసి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో మరి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 10 మంది సస్పెండ్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు అయింది వివిధ కారణాలు. ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏసీబీ కేసులు ఎక్కువైనాయి. దట్టు ఒక ఆఫీసర్ గారు ఏసీబీ పెద్ద మనిషిగా ఉన్నప్పుడు బాగా కేసులు ఎక్కువైనాయి. అంటే ఇప్పుడు వారు ట్రాన్స్ఫర్ అయ్యారు, వేరే శాఖకి వెళ్ళిపోయారు. కానీ అంటే ఇట్లా ఎక్కువ అవుతున్నాయి అంటే లంచం పెరిగిందనా లేకపోతే మీ వాళ్ళు ఎక్కువ బలి అవుతున్నారనా అర్థం కాదు. కానీ కేసులు అయితే ఎక్కువ అవుతా ఉన్నాయి, చాలా మంది సస్పెండ్ అవుతా ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర రోజు ఒక 2-3 కేసులు అయితే కనపడతా ఉన్నాయి. మీరు ఒక విషయం ఇంతకుముందు చాలా మంచి మాట అన్నారు. ప్రతి దాంట్లో అంటే ఏదో లక్షలు కోట్ల రూపాయలు తీసుకున్నంత మాత్రం చూసి వచ్చినా వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి అన్నారు. చూడండి, ఏసీబీ డిపార్ట్మెంట్ కూడా నిఘా వర్గాలకు వాళ్ళకు కూడా ఒక డ్యూటీ చార్ట్ ఉంటుంది. ఒక డిఎస్పీ గారు ఒక సిబ్బందిని తీసుకొని ఒక దగ్గర రేడ్ చేయడానికి పోతే వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొనే పోతారు. కానీ కొన్ని సార్లు ఏమవుతుంది, కేసు ఫెయిల్ అవుతుంది. కానీ ఆ కేసు ఫెయిల్ అయితే వాళ్ళ మీద మరకబడుతుంది. అది కేసు ఫెయిల్ కావద్దు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలన్న దాంట్లో కూడా ఖచ్చితంగా కేసు అయిపోతుంది అలా. అంటే వాళ్ళది కూడా తప్పు లేదు, వాళ్ళ విధిలో భాగమే అది, లేదా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డ్యూటీ. కాకపోతే ఈ మధ్య కాలంలో కేసులు పెరగడానికి పోలీస్ శాఖ కూడా మీ కిందకి వస్తారు, పోలీసులు కూడా మీ కిందకి వస్తారా? వేరే ఉంటుంది సర్వీస్. అంటే ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కిందకి రారా వాళ్ళు? అంటే వాళ్ళ డిమాండ్స్ మాట్లాడుతున్నాం కానీ ఈ యూనిఫామ్ ఉన్న వాళ్ళు వేరే వస్తుంది. అయితే ఇక్కడ నేను పోలీసుల గురించి ఎందుకు, వాళ్ళ మినిస్టర్ స్టాఫ్ మా ఎదుర్కొంటారు. పోలీసుల గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నా అంటే, పోలీసు వాళ్ళ సస్పెన్షన్ చాలా విచిత్రంగా ఉంటుంది. సరే లంచం తీసుకొని సస్పెండ్ కావడము ఒకటైతే, ఎట్లెట్లా ఉంటుంది అంటే, ఒక మంత్రి గారు పోతే అక్కడ సరిగ్గా లేకపోతే అది ఏదో కారణం చేసి సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఆ కారణంగా ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. చెప్పినట్టు ఇట్లాంటివన్నీ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఇవే కాదు, ఎన్నో దాశరథి గారు చెప్పిన సముద్ర గర్భంలో కానరాని భాస్కర్ ఎంతమంది ఆయన అప్పుడే చెప్పిండు, ఏదో కారణంగా వాడు నచ్చకుండా ఆ సీటు కొరకు పక్కోడు కూడా ఏదో రకం ఆఫర్ చేసి వాడిని సస్పెండ్ చేస్తాడు. ఒక రాజకీయ నాయకుడు వాడు మాట వినలేదు, అక్రమం చేయలేదు, సిన్సియర్ చేస్తే ఏదో రకంగా డబ్బులు పెట్టి కూడా వాడిని సస్పెండ్ చేస్తారు. మీరు అన్నట్టు నాకు విలువ ఇవ్వలేదని ఒకడు, నాకు ప్రోటోకాల్ పాటించాలని ఒకరు, నాకు సల్యూట్ కొట్టలేని ఒకరు, ఎన్నో కారణాలు, ఒక్కటా రెండా అని చెప్పి ఎవరు ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చూస్తాం. అందుకే ఎందుకు చెప్పారంటే, మీరు ఇట్లా సస్పెండ్ చేస్తారు కాబట్టి నీ ఇష్టం ఉన్నట్టు కాదు, 6 నెలల లోపట్నే వాడిని ఎంక్వైరీ చేసి, ఒకవేళ పెండింగ్ అయితే పెండింగ్ ఎంక్వైరీ కింద చేసి వాడికి పోస్టింగ్ ఇవ్వండి. సస్పెన్షన్ అంటే నాట్ పనిష్మెంట్. అది ముద్దాయ నేరస్తుడు కాదు. ఇలా ఇక్కడ హాల్లో కూర్చున్నాడు, ఒక రూమ్ లో పెట్టండి అంటే ఆ సెక్షన్ నుంచి పక్కకు తొలగాలండి, తక్కువ స్థాయి చేయండి, లేకపోతే ఓ ఫోన్ డ్యూటీ వేయండి. వాడు అక్కడ ఏమన్నా సాక్ష్యాలు తారుమారు చేస్తాయని ఉద్దేశం.
ఉంటే కానీ వీళ్ళు ఏం చేస్తారు, సస్పెండ్ అయినా ఇంట్లో కూర్చుని పెడతారు. 75% జీతం కట్ చేస్తారా? ఇస్తారు. ఇస్తారు. 25% కట్ చేస్తారు. ఇచ్చినాక 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత వాడు నిర్దోషం చేస్తుంది. మరి 2 సంవత్సరాల పైసలు, ప్రభుత్వ పైసలు, ప్రజల పైసలు, పన్నుగట్టిన పైసలు ఎవడు ఇవ్వాలి? అంటే నేను ఈ పోలీసుల దాని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, సరే ఇది మీకు రిలవెంట్ సమస్య ఇష్యూ కాదు, బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలా మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. కొంతమంది డిఎస్పీ స్థాయి వాళ్ళు అయ్యారు, పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. దానికి సంబంధించి కూడా ఎట్లా ఏమైనా కార్యాచరణ ఉంటుందా, వాళ్ళ సంఘాలు ఏమైనా మాట్లాడతాయా, ఎట్లా ఉంటాయి? వాళ్ళు కూడా వాళ్ళ సంఘాలు ఉన్నాయి, మా దగ్గర కూడా వచ్చారు. కానీ మాకు ప్రతిసారి పోయినప్పుడు మంత్రి గారికైనా కన్నా మా సరెండర్ లీవ్ బ్యాక్ ఉన్నాయి, మాకు ఇది ఉన్నది, మా దానిలో డిసిప్లిన్ యాక్షన్ ఉంటుంది, మేము మాట్లాడలేము, మీరు మాట్లాడని చెప్తుంటారు. వాళ్ళు కూడా చెప్తుంటారు అన్ని సమస్యలు, అంగన్వాడీ ఇచ్చేది, ఆశా వర్కర్ వచ్చేది, ఓన్లీ గ్రూప్ అండ్ ఆఫీసర్ లాగా. ఐఏఎస్లు కూడా మాకు కూడా ప్రాబ్లం ఉండే, మీరు చేర్చుకోమని ఒక 2 అయితే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెప్పారు. ఎటువంటి ప్రాబ్లం చెప్పరు అధికారులు, వాళ్ళ బాధ వాళ్ళకే ఉన్నది. ఇప్పుడు నీకు ఈ పొలిటికల్ సిస్టంలో ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ ప్రాబ్లం కాదు. ఎవరింటి ముంగట వాళ్ళు క్లీన్ చేసుకుంటే ప్రపంచమే క్లీన్ ఉంటుంది. కానీ ఇంటిది పక్కన ఇంటి పోతే పక్కన ఇంటిది ఇది ప్రభుత్వం అంత ఈ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఉంటారు, ఈ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఉంటారు. అప్పుడు గొప్పగా చెప్పుకునే ఎంప్లాయీ ఇంకో ప్రభుత్వం వచ్చినాక వాడు జైలుకు పోతుంటాడు. అదే నేను అడగడానికి కారణం కూడా కదా, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటివి చాలా అవుతా ఉంటాయి. మా ఉద్యోగులకు చెప్తున్నా, మీరు పొలిటికల్ సిస్టమ్ పోకండి, మీరు న్యాయంగా చేయండి, మీరు ప్రజలకు సేవ చేసే మనకు ఉన్నది. మనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది పోలీస్ శాఖలోనే ఉంటుంది. ఎందుకంటే సరే అన్నిట్లలో ఉంటున్నా కానీ ప్రజలను ఎక్కువ ప్రభావితం చేసి తక్కువ ఇప్పుడు ఒక దగ్గర ప్రొటెస్ట్ జరుగుతుంటది, అది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అక్కడ దాన్ని ప్రొటెస్ట్ ని కట్టడి చేయడం ఒక తీరుగా ఉంటుంది, లేకపోతే ఒక తీరుగా ఉంటుంది. మీరు అనుకుంటారు ఒక పోలీసే అనుకుంటారు, మీకు తెలిసింది పోలీసు అది. ఎందుకంటే నేరస్తులు ఎక్కువ పర్సెంట్ ఉంటారు, వాళ్ళు నిలిపిస్తే పోలీసులు కొడతారు కావచ్చు. నిలిపిస్తే అయ్యో మా నాయకుడు వచ్చి నిలిపించిందని ఒక ఎంఆర్ఓ ఆయన కంట్రోల్ ఉంటాడు, పోలీస్ కంట్రోల్ ఉంటుంది, ఇలా సెక్రటరీ కాంచెల్లి అంగన్వాడి కాంచెల్లి అన్నింటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇలా ఇన్ఫ్లుయెన్స్ తోని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఐఏఎస్ని చేస్తలేరు, వాళ్ళ పేరే ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ అని. అంత పొలిటికల్ సిస్టమ్. ఈ ప్రభుత్వం చర్చ పోతే మళ్ళీ ఇంకా పెద్దగా దానికి ఎన్నో కారణాలు ఇంతకుముందు చెప్పిన ఆ సముద్ర గర్భంలో కానరాని భాస్కర్లు ఎందరో ఉన్నారు, అంత నేరస్తులే కాదు. సో మీ ఉద్యోగులకు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? నేను దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ అడుగుతా. మీ ఉద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు అయ్యేంత వరకు మీ పోరాటం ఉంటుంది, ఇలాగే వాయిదాలు లేకుండా మాకు వచ్చేంత వరకు పోరాటం చేస్తారనే భరోసా మీరు ఎట్లా ఇస్తారు వాళ్ళకి? ఒకటి ఏంటంటే, మా ఉద్యోగులందరికీ ఏం చెప్తున్నాం, అంచెలంచెలుగా ఉద్యమం ఉంటుంది. మీ ఇంతకుముందు పెట్టినప్పుడు అప్పుడు ఒప్పుకునే వాళ్ళు చేయలేదు, నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నాం, అప్పుడు క్యాన్సల్ ఇప్పుడు క్యాన్సల్, తప్పుడు సమాచారం పోకండి. ఇలా ప్రభుత్వంలో పరిస్థితి బాగలేదన్నప్పుడు మనం కూడా వేచి చూడాలి. ఇక 2000 కోట్ల పెండింగ్ బిల్స్ మనం కొట్టేసుకున్నాం, అలాగే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఒకటి మానవీయ కోణంలో మీరు కూడా ఆలోచించాలండి. ఇప్పుడు ఎవరికైనా కడుపులో ఆకలైనప్పుడు మాత్రమే ఆ అవసరం కోసం రాకపోతే అది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు, ఆయనకు బెనిఫిట్స్ లేకపోతే జీపీఎఫ్ లేకపోతే ఏవో ఒకటి ఆయనకి ఇప్పుడు అవసరం, బిడ్డ పెళ్లికి కావాలనో లేకపోతే హాస్పిటల్కి కావాలనో ఇక్కడ కావాలి. మీరు ఇప్పుడు ఈ టైంలో కాకపోతే ఎట్లా? 10,000 కోట్లు ఉన్నాయి, 10,000 కోట్లు కొట్టాలి. ఈ ప్రభుత్వం కొట్టగలుగుతుందా? మా డబ్బులు ఉద్యోగి మరి స్ట్రెచ్చర్ మీద ఉన్నాడు, ట్రీట్మెంట్ కావాలి, పైసలు కావాలి, మరి స్ట్రెచ్చర్ మీద ఉన్నాడు. అందుకే అవసరం కొన్ని కొడుతుండ్రు. లేబర్ మేము పోయి సమ్మె పోతే ఎంతగానో రాస్తారు, ఇంకా పరిస్థితి అధ్వాన పరిస్థితికే పోతాం కదా. ఇలా ఆ ఉద్యోగికి మళ్ళీ సమ్మె పోయి సమ్మెలో పార్టిసిపేట్ కామంటావు అన్న, నా జీతం ఏంటంటే నేను ఎక్కడి తేవాలా? భయాన నయాన ఒప్పించి కొట్టాలి, తీసుకోవాలి. 69 ఉద్యోగం ఎక్కువ చేస్తే కూడా మేము అస్మా ఇస్మా ఇవేవో మీరు యుద్ధం చేస్తే అసలు యుద్ధం అంటే ఏంటి? ప్రభుత్వంతో మనం యుద్ధం చేస్తాం, ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, ఉద్యోగులు మేము డ్యామేజ్ అవుతాం, తద్వారా ప్రజలు డ్యామేజ్ అవుతారు. అంటే అంత మీ మూర్ఖుల మీద కాదు కదా. ఇలా ఉద్యోగం అన్ని ఆలోచించవలసింది కదా. ఇక నేను ఒక నోటీస్ ఇస్తా, సమ్మె నోటీస్ ఎంతవరకు వస్తారు? ప్రజలను ఇబ్బంది పెట్టమా? అందుకే ప్రజలకు కూడా కోరుతున్నాం, వీళ్ళన్నీ చెప్పేటి తప్పు, ప్రచారంలో తప్పు ఉన్నది, ప్రజలలో ఒక భాగమే మేము కూడా. ఆ ప్రజలకి వచ్చిన వాళ్ళు బడుగు బడిగిన వర్గాల నుంచి ప్రజలు వచ్చినాం కాబట్టి మేమందరం మీ బిడ్డలమే,
మాకంతా చెప్పినాడు జీతభత్యాలు. ఎవడైనా ఒకడు 0.1% అవినీతి పడు ఉంటే వాడిని శిక్షించండి, జైలు వేయండి. కానీ మొత్తం అవినీతి అంటే మొత్తం అవినీతి పాలైతే ఈ ప్రభుత్వాలు నెంబర్ 1 స్థానంలో ఉండవు. ఓకే, రైట్. హుస్సేన్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు నిరుద్యోగులు, ఉద్యోగులు, మీరేమో అన్నలు, వాళ్ళేమో తమ్ముళ్ళు. Yes. అంటే మీరు దిగిపోతే వాళ్ళు ఎక్కడానికి రెడీగా ఉంటారు అనమాట, రెడీగా ఉంటారు. ఈ రెండు వర్గాలు అసంతృప్తితోనే ఉన్నాయి ప్రభుత్వం మీద. ఈ రెండు వర్గాలు కొట్లాడుతూనే ఉన్నాయి ప్రభుత్వం మీద. వాళ్ళేమో మాకు ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతారు. వాస్తవానికి మిమ్మల్ని వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టాలి. సమయం వచ్చినప్పుడు అది కూడా చేద్దాం. మీరు మీ సమస్యలు దేవుడి దయ వల్ల నెరవేరాలి, ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, మీకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఇఫ్ ఇట్ రాకపోతే మళ్ళీ ఇదే వేదిక కూర్చోబెడదాం. ఇప్పుడు రెండు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఉద్యోగులేమో మీ డిమాండ్ల కోసం మీరు కొట్లాట చేస్తూ ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి రకరకాల రూపాల్లో మీ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం దగ్గరికి పోతా ఉన్నారు. నిరుద్యోగులేమో మీరంటే ప్రభుత్వం దగ్గరికి యాక్సెస్ ఉంది కాబట్టి పోతారు, వాళ్ళకి యాక్సెస్ లేదు. అవును, వాళ్ళు రోడ్ల మీదకే వస్తున్నారు, అశోక్ నగర్ లైబ్రరీలోనే కూర్చుంటున్నారు, లేకపోతే రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు. గ్రంథాలయ సంస్థల కోసం ఈ రెండు చాలా కీలకం ప్రభుత్వానికి. గెరావ్ చేస్తా ఉన్నారు, అప్పుడు ఎవరు గెరావ్ చేస్తా ఉన్నారు. సో ఇట్లా ఈ రెండు వర్గాలు, రెండు రంగాలు కొంత అసంతృప్తినే ఉన్నాయి. మరి ఎట్లా అంటే దీనికి సొల్యూషన్ ఏంటి? నిరుద్యోగులకు మీరేం చెప్పాల్సి, ఉద్యోగులుగా నిరుద్యోగులకు ఏం చెప్పాల్సుకున్నారు, మీ ఉద్యోగులకు ఏం చెప్పాల్సుకున్నారు? ఇప్పుడు మేము ప్రభుత్వంలో భాగము, ప్రజలలో భాగం కాబట్టి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, రాష్ట్రం వస్తే ఇది ఇట్లా ఉంటుంది, బంగారు తెలంగాణ అవుతుంది, మీకు కొలువులు వస్తాయి అని చెప్తే వాళ్ళు పాపం ఊర్లోకి వెళ్ళి వచ్చి ఇలా కష్టపడి చదువుకున్నారు. మరి అప్పుడు పెట్టిన ఎగ్జాంపుల్లోనే పేపర్ లీకేజ్ అని అదని చెప్పి 3-4 సార్లు క్యాన్సిల్ చేస్తారు. ఒక్కొక్క పిల్లగాడు హాస్టల్లో ఉండి కష్టపడి వాళ్ళు చదువుకుంటున్నారు. అది అయిపోయిందండి, అది అయిపోయింది. గవర్నమెంట్ ఓడగొట్టే దాంట్లో నిరుద్యోగుల పాత్ర సింహభాగం ఉన్నది. వాళ్ళు ఊరూరు తిరిగిర్రు, బస్సులు వేసుకొని తిరిగిర్రు, ఇవన్నీ చేసిర్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఉద్యోగాలు ఖాళీలే లేవు, అసలు నోటిఫికేషన్లే వద్దు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పలు స్టేజ్ల మీద మాట్లాడారు. వాళ్ళకి మీరేం భరోసా, ధైర్యం ఏం కల్పిస్తారు? ఒకటి, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విద్యార్థులకు ఏ మాట అయితే మాట్లాడినరో, ఉద్యోగులకు మళ్ళా ఈ వయసు పరిమితి పెంచి అది చేసి అట్లాంటి తొగలకు మీకు కూడా బడనే కదా ఉద్యోగ వయసు పరిమితి వద్దని చెప్పినాం. అట్లాంటి ప్రపోజల్ వద్దు, చేయవద్దు. ఆ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉన్న వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును పన్నంగా పెట్టి ఉద్యమాలలో వచ్చి మీకు సహకరించారు కాబట్టి మీరు కూడా వాళ్ళని గౌరవించి ఆ నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పియండి, ఇచ్చిన మాటను కట్టుబడి ఉండండి. రేపు మొత్తం కూడా రాబోయే ఫ్యూచర్ అంతా వాళ్ళదే. కాబట్టి ఏ దేశాలైతే, ఏ రాష్ట్రాలైతే విద్యార్థులతోని, రైతులతోని పోరాటాలు చేసినాయో, వాళ్ళకి వ్యతిరేకంగా చేసినారో వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినారు. కాబట్టి వాళ్ళతోనే దేశం భవిష్యత్తు, రాష్ట్రం భవిష్యత్తు, జిల్లాల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి వాళ్ళని గౌరవించుకొని వాళ్ళు మన పిల్లలే, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది మీ ద్వారా నా విజ్ఞప్తి. ఇప్పుడు నేను ఏమంటున్నాను, జనరలైజ్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఒక్క నిమిషం, జనరలైజ్ క్వశ్చన్ అంటే ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్లే వేయొద్దా అంటా ఉన్నారు. మీ శాఖలల్లో మీరు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, దాంట్లో ఖాళీలు ఉన్నాయి కదా? ఉన్నాయి, ఎందుకు లేవు? అంటే సఫిషియెంట్ గా మీరు 10 మంది పనిచేయాల్సిన కదా, 10 మంది ఉన్నారా, లేకపోతే 1-2 ఖాళీ ఉన్నాయా? కొన్ని డిపార్ట్మెంట్లలో, రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్లలో మొన్న వచ్చిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, మా దగ్గర 180 మంది అవుట్ సోర్సింగ్ పిల్లలు ఉండే. అయితే మొన్న వచ్చిన కొత్త పిల్లలు వచ్చింది కాబట్టి ఒక 80 మందిని తీసేసి నిజంగా కూడా పర్మనెంట్ స్టాఫ్ ని ఇచ్చిండ్రు. కమర్షియల్ ట్యాక్స్ లో ఉండే వాళ్ళకు కూడా ఒక 100-150 మందిని తీసేసిండ్రు. అంటే ఇవి తీసేసి మొత్తం ఒక 6,000 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అయితే ఈ ప్రభుత్వం తీసేసినాక మా రాష్ట్ర అధ్యక్షుడు దాని మీద మాట్లాడిన తర్వాత దాన్ని మేము చదువుతున్నాము, దానికి ఎట్లా చేయాలో చేస్తాం, అధ్యయనం చేసినాక మిగతా ఇవి చేస్తామని చెప్పి దాన్ని అట్లే ఆపి పెట్టిండ్రు. కాబట్టి ఎక్కడెక్కడైతే ఐడెంటిఫికేషన్ ప్రభుత్వం దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది, ప్రభుత్వం దాన్ని ప్రతిష్టగా తీసుకొని సీరియస్నెస్ ఉంటే ఖచ్చితంగా అటు విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుంది, ఇటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పండి, నిరుద్యోగులు ఉద్యోగం పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నారు. అవును, ఎన్ని జాబులు దొరుకుతాయి అసలు కుటీర పరిశ్రమలు ఉన్నాయా, వేరే రకమైన పనులు ఉన్నాయా? అందరూ చదువుకొని అన్ని ఉద్యోగాలు అంటే 1% కూడా రావు ఉద్యోగాలు. వచ్చే కాడికి ఇవ్వండి, మిగతా రాకపోతే మా ప్రయత్నాలు మేము ప్రైవేట్ రంగంలో చూసుకుంటాం. 10,000 మంది ఉంటే ఇంతమంది నిరుద్యోగిస్తే వాళ్ళ కుటీర పరిశ్రమను ఏదో రకమైన అవకాశం ఇవ్వాలి బతుకుదేరు కోసం. ఎవరు అది చేయరు. ఇవాళ మీరు అన్నట్టు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 12,000 నుంచి 20,000 లోపల పనిచేస్తారు. అది శ్రమతోటి కాదా? మరి 1,00,000 జీతం ఉన్నాయి, 1,50,000 ఒక్కడికి ఉంటే 2 ఉంటే అంటారు. వాళ్ళు 10,000 నుంచి 12,000, 20,000 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 20 సంవత్సరాలు చేస్తుంటే దాని శ్రమదోపిడి కిందకి రాదా? హైదరాబాద్ ఉన్న వ్యక్తి ఎట్లా బతుకుతాడు?
అంటే ప్రభుత్వాలు ఆలోచిస్తారు ఇలా అంగన్వాడీ టీచర్కు 13,500 ఆ ఊర్లో ఉండి చెయ్యాలి, ఆశా వర్కర్ 7,000 వస్తుంది, ఏదో ఇంకా నౌకరు ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఒక్కడే పెద్ద లక్షలు ఉన్నాయి కదా, ఒక్కడే చెప్తారు లాస్ట్కు రిటైర్మెంట్ అయినప్పుడు ఇవన్నీ ఉంటాయి. మీరు కొంచెం గవర్నమెంట్ సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నారు నేను సాఫ్ట్ కార్నర్ కాదు, ఎందుకంటే నేను నా ఉద్యోగులకు తండ్రి స్థానం ఉన్నా, నేను మాట్లాడాలంటే ప్రతి మాట ఒక రకంగా పోతుంది. అంటే నిరుద్యోగులు చాలా రగిలిపోయి ఉన్నారు సార్, మీరు అట్లా కొంత నిరుద్యోగుల గురించి చెప్తలేను, ఎన్ని పోస్టులు ఉంటాయి మీరు దానికి చెప్పారు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే ఎక్కడే వస్తాయి అంటున్నా. ఇప్పుడు ఒక 1% ఉద్యోగాలు ఒక డిపార్ట్మెంట్ ఉంటే ఇలా లక్షల మంది రాస్తున్నారు, వాళ్ళ బతుకునేది. వాళ్ళకు కూడా అవకాశాన్ని ఏదో రకంగా ప్రభుత్వాలు సృష్టించాలి, ఏదైనా పరిశ్రమలు పెట్టాలి, వాళ్ళను బతుకు తెరుగు నడపాలి. ఇలా ఏమవుతారు వాళ్ళకు కార్యకర్తలు లెక్క అవుతాయి. ఇలా పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఇలా రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. మేము ప్రభుత్వానికి ఎప్పుడు జంగు సైరన్ ఇచ్చింది మేమే, ఇచ్చినాక సాల్వ్ చేసుకున్నది మేమే, మళ్ళీ చేయకుంటే మళ్ళీ పోరాటానికి పోయేది మేమే. ప్రభుత్వంలో ఇప్పుడు ఉర్దూ లైబ్రరీ అసిస్టెంట్స్ ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి 150 మంది ఉంటారు. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా, ఈ నెల వరకు కూడా 7,000 రూపాయల జీతమే వస్తుంది. జియో నంబర్ 14 వాళ్ళకి అమలు కాలే. గవర్నమెంట్ వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అది అట్లా ఉండగానే వాళ్ళకి పర్మనెంట్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పినా, ఈ ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పటి వరకు ఏడేసిన గొంగళి ఆడనే ఉంది. మీ ద్వారా వాళ్ళు చాలా అసలు ఆశా వర్కర్ల కన్నా హీనమైన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళని కనీసం పిలిపించి ఆ జియో నంబర్ 14 అమలు అయితే అన్న చెప్పినట్టు 22,000 రూపాయల జీతం వస్తుంది. అందులో కూడా ఎదిగిన ఆడపిల్లలు పెళ్లిలకు ఉన్నారని ఏడుస్తున్నారు వాళ్ళు వచ్చి. మొన్న మొత్తం 150 మంది వచ్చి మా భవన్లో కూర్చొని ఏడ్చి పోయిండ్రు. ఇట్లాంటివి నిజాయితీపరమైన సమస్య. మీరు సరే ఫైనల్ గా ఉద్యోగ సంఘాల నాయకులు మారం జగదీష్ గారు కానీ లేకపోతే ముజీబ్ హుస్సేన్ గారు కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ మీద వస్తున్నటువంటి ఏదైతే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది ఉద్యోగులు, అందరు కాదు కొంతమంది ఉద్యోగులు ఏం చేస్తలేరు, ఏం అయితలేదు, వీళ్ళు పోతున్నారు, మాట్లాడుతున్నారు, వస్తున్నారు అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా వారు ఒకటే సమాధానం చెప్తారు, ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం, వాళ్ళు చేస్తా అంటున్నారు. ఇప్పటికి 2 సార్లు పిలిచిర్రు, మాట్లాడిర్రు. ఇంతకుముందు కనీసం దగ్గరికి రానికపోతా ఉండే, ఇప్పుడు పిలిచిర్రు, సో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదో 15 డిమాండ్లు మనకు నెరవేరుస్తా అని చెప్పారు, రిటర్న్గా రాసి కూడా ఇచ్చారు. తర్వాత 100% మిగతావి కూడా మనం ఫైట్ చేద్దాము, తప్పకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం, ప్రభుత్వంతో కొట్లాడి మన సమస్యలను మన హామీలను నెరవేర్చుకుందామని వారు చెప్తా ఉన్నారు. మీ పోరాటం కూడా సాఫీగా సాగాలని, మీరు కూడా మీ సమస్యలు కూడా తొందరగా గవర్నమెంట్ నెరవేర్చాలని నేను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.